స్వామివారి యొక్క ఉగ్రస్వరూపంతో కూడుకున్నటువంటి నరసింహక్షేత్రాలు. ఇలా అనేక విధములైనటువంటి నరసింహక్షేత్రములు ఉన్నాయి. కానీ ఈ అంతర్వేది క్షేత్రంలో ఉన్నటువంటి నరసింహక్షేత్రం గురించి ప్రాజ్ఞులైన వారు చాలా విశేషంగా చెప్తారు. ఎందుచేతనంటే వేది అన్న మాటకు అర్థం ఏమిటంటే పూజ చేసేటటువంటి స్థలము, పూజింపబడేటటువంటి స్థలం ఏది ఉన్నదో దానిని వేది అని పిలుస్తారు. మనకి ఇంట్లో అయితే ప్రతిరోజు మనం పూజ చేసేటటువంటి అర్చామూర్తులన్నీ కూడా ఎక్కడ పెట్టి పూజ చేస్తామో దానిని వేది అంటారు. ఇక్కడ వేది శబ్దానికి అన్వయమేమి అంటే చతురస్రాకారంగా ఉండి యాగస్థలమై యాగం చెయ్యడం కోసం ఎక్కడ భూమి దున్నపడిందో దానిని వేది అని పిలుస్తారు. అంటే బాహ్యంలో ఇక్కడ గొప్ప యజ్ఞం ఒకటి జరిగితే ఆ యజ్ఞం యొక్క ఫలితంగా ఈశ్వర కృపచేత ఇక్కడ భగవంతుడు ఒక రూపంతో ప్రకాశించాడు అన్నది బాహ్యార్థం. అంతర్వేది అన్న మాటకు అర్థం ఏమిటంటే లోపల ఉన్నటువంటి వేది. లోపల ఉన్న వేది ఏది అంటే లోపల అగ్ని పుట్టేటటువంటి ప్రదేశం. లోపల ఉన్న అగ్ని చైతన్యము అని పిలుస్తారు. అందుకని చిదగ్ని అని పేరు. చిదగ్ని అన్న మాటకు అర్థం ఏమిటంటే జ్ఞానము. ఈ జ్ఞానము ప్రధానంగా పంచ జ్ఞానేంద్రియముల ద్వారా ప్రకాశిస్తూ ఉంటుంది. కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మము. లోపల వెలుగుతున్నటువంటి ఆ వెలుగు, ఆ అగ్ని ఏదైతే ఉందో దాని ద్వారా కన్ను తెలుసుకుంటుంది, ఎదురుగుండా ఫలానా వస్తువు ఉంది అని తెలుసుకుంటుంది. చెవి వినడం ద్వారా తెలుసుకుంటుంది. ముక్కు వాసన చూడడం ద్వారా తెలుసుకుంటుంది. నాలుక రుచి ద్వారా తెలుసుకుంటుంది. చర్మము స్పర్శ ద్వారా తెలుసుకుంటుంది. ఒక కుండకి 5 కన్నాలు పెట్టి మీరు ఒక దీపం వెలిగించి ఈ కుండని ఆ దీపం మీద బోర్లించారనుకోండి, ఆ దీపం కాంతి 5 కన్నాల్లోంచి ఎలా వస్తుందో లోపల ఉన్నటువంటి ఆత్మజ్యోతి యొక్క కాంతి జ్ఞానేంద్రియముల ద్వారా ప్రసరిస్తుంది. నానా ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాదికరణద్వారా బహిస్పందతే జానామీత తమేవ భాంతమనుభాత్యే తత్సమస్తం జగత్ తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే అంటారు శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రంలో. ఆ లోపల ఉన్నటువంటి అగ్నిహోత్రము ఏదైతే ఉన్నదో, వెలుగు ఏదైతే ఉన్నదో అది జ్ఞానాగ్ని. ఆ జ్ఞానాగ్ని అన్న వెలుగు చేతనే 5 ఇంద్రియములు కూడా చైతన్య సహితములై బయట ఉన్నటువంటి విషయములన్నింటినీ తెలుసుకుంటున్నాయి. ఏది తెలుసుకుంటోందో అది లోచూపు చేత తెలియబడుతుంది. పైన ఉన్నటువంటి కన్ను ఎదురుగుండా ఉన్నవి చెప్తుంది తప్ప లోపల ఏది ఉన్నదో వెనక్కి తిరిగి కన్ను చూడలేదు. కానీ ఈశ్వర కృప కలిగిన నాడు ధ్యానావస్థ యందు జ్ఞానము కలిగి లోపల ఉన్నటువంటి ఆత్మదీపము చేత ఇవన్నీ ప్రకాశిస్తున్నాయని తెలుసుకుంటే అజ్ఞానపు కాంతులలో వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అంటాడు గీతాచార్యుడు. సమస్తము విష్ణుమయం జగత్, విష్ణువు తప్ప వేరొకటి లేదు. నామరూపాత్మకంగా ఇంతమందిగా ఇన్నిగా కనపడుతున్నది యథార్థానికి ఒక్క విష్ణువే. ఆయన ఒక్కడే ఇన్ని రూపాలుగా కనపడుతున్నాడని అనుభవంలోకి వస్తుంది. అలా రావడం జ్ఞానము కలిగితే మోక్షమును పొందుతాడు. చిదగ్నికుండ సంభూత అంటారు. అందుకే లలితా సహస్రంలో అమ్మవారిని. ఇక్కడ కూడా అంతర్వేది, లోపల ఉన్నటువంటి వేదిలో ప్రకాశిస్తున్నటువంటి జ్ఞానాగ్ని యొక్క తేజస్సు చేత ఎవరు సమస్తము విష్ణుమయం జగత్తని తెలుసుకుంటున్నాడో ఆయన సంసార సముద్రమును దాటేస్తాడు. అందుకే ఎక్కడైనా సముద్రం తీరంలో వెలిసినటువంటి క్షేత్రములు ఏ ఉంటాయో అవన్నీ కూడా సర్వసాధారణంగా మోక్షమును ఇచ్చేవి. సంసార సముద్రమును నేను దాటిస్తానని చెప్పేవై ఉంటాయి. మీరు చూడండి, పూరిలో జగన్నాథ క్షేత్రంలో మహాంబోధే స్థీరే అంటారు జగన్నాథాష్టకంలో. సముద్ర తీరంలో జగన్నాథుడు ఉంటాడు. దాని అర్థం ఏమిటంటే నేను ఈ సంసార సముద్రమును దాటిస్తాను అని చెప్తాడు.
అందుకని మహాంబోధేస్తీరే కనకరుచిరే కనకశిఖరే నీలరుచిరే వసన్ ప్రాసాదాంత సహజ బలభద్రేణ రుచిన అంటారు. బలభద్రుడితోటి సుభద్రతోటి కలిసి ఆయన సముద్ర తీరంలో వెలిసి ఉన్నాడు జగన్నాథుడు. అట్లాగే మీరు దక్షిణంలో చూస్తే సముద్రపు టొడ్డున తిరుచెందూరు అన్న చోట కొండ మీద సుబ్రహ్మణ్యుడు వెలిసి ఉంటాడు. ఆయన గురించి సుబ్రహ్మణ్య భుజంగం చేస్తూ శంకర భగవత్పాదులో మాట అంటారు, యదాభ్యేస్తరంగా లయం యాంతి తుంగా తథైవాపద సన్నిధౌ సేవతామ్మే ఇతి ఊర్మి పంక్తి నృణాం దర్శయంతం సదాధ్యాయతే హృత్సరోజే గుహంతం అంటారు. సముద్రపు కెరటములు ఎలా వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయో అలా ఎంత పెద్ద ఆపద కానివ్వండి, ఆ ఆపద నేను ఇక్కడ ఉండగా ఎవ్వరినీ ఏమీ చెయ్యలేదు, నా శక్తి చేత ఎంత పెద్ద ఆపదనైనా నేను తొలగిస్తాను అని చెప్పడానికి సముద్ర తీరంలో వెలిసి ఉంటాడు. అందుకే యదాభ్యేస్తరంగా లయం యాంతి తుంగా తథైవాపద సన్నిధౌ సేవతామ్మే ఇది ఊర్మి పంక్తి నృణాం దర్శయంతం. సముద్రంలోంచి కెరటములు వస్తాయి, కానీ సముద్రపు టొడ్డు వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి. ఆపద అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఏది మన శక్తి చేత మనం తప్పుకోలేమో, మనం తట్టుకోలేమో దానిని ఆపద అని పిలుస్తారు. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడే మేము ఒక పెద్ద ఆపద గడిచి ఇక్కడికి వచ్చాం. మేము కారులో వస్తుండగా తాళరేవు దగ్గరికి వచ్చేటప్పటికి అకస్మాత్తుగా వెనక నుంచి మరి ఆయన ఏం చేస్తున్నారో డ్రైవింగ్ చేస్తూ తెలియదు, ఆయన చూసుకోలేదు, చాలా వేగంగా వచ్చేస్తూ ఆయన అకస్మాత్తుగా బ్రేకులు వేసినా సరే ఆ కాలు చాలా దూరం ఈడ్చి వచ్చేసి మేము ప్రయాణిస్తున్న కారుని వెనక భాగంలో కొడితే అదృష్టవశాత్తు మెడలు అదిరిపోయేలా కదిలిపోయాను తప్ప ఎవ్వరికీ ఏ ప్రమాదం లేకుండా కారు వెనక భాగం మాత్రమే సొత్తపడి గట్టెక్కేశాం. అంటే ఏదో ప్రమాదం జరగవలసినటువంటి క్షణంలో నువ్వు అంతర్వేది నా సన్నిధానానికి వస్తున్నావు, నా గురించి చెప్పడానికి వస్తున్నావు. ఇప్పుడు ఈ ఆపద నిన్ను గ్రసించడానికి వీల్లేదు, అది నేను తప్పించుకోగలిగింది కాదు. ఆ కారు ఆయన ఇంకొక క్షణం చూసుకోకపోతే ఏమైపోదు అందరం. కానీ ఆఖరి క్షణంలో చూడడంలో కారు అంత దెబ్బతిని ఆగింది. ఎవరు తప్పించారు? ముందుకు చూస్తున్న మేం తప్పుకోలేదు, వెనక నుంచి వచ్చినటువంటి ప్రమాదాన్ని నృసింహస్వామి ఆపాడు. ఇప్పుడు మీ శాసనసభ్యులు చెప్తున్నారు, మొన్నను అంత పెద్ద తుఫాను వచ్చి ఇక్కడ తీరం దాటుతుంది అన్నప్పుడు దాని యొక్క శక్తి అంతా బలహీనపడిపోయేటట్టుగా చేసి అది దగ్గరలో దాటినా కూడా ఎవ్వరినీ ఏమీ చెయ్యలేనటువంటి శక్తిహీనమైపోయి దాటేటట్టుగా చేసిన శక్తి ఎవరిది? నరసింహస్వామి. అది ఇప్పుడే కాదు, గతంలో కూడా ఒక పర్యాయం ఇక్కడ అంతర్వేది దగ్గరే తీరం దాటినప్పుడు అట్లాగే పెద్ద ఉపద్రవం తప్పిపోయింది ఈ ప్రాంతానికి. ఇప్పుడే మీ గౌరవ శాసనసభ్యులు చెప్తున్నారు, ఇరుసుమండపురాధీశ శ్రీమదానందరామేశ చిప్రకాశ అని ఆయన మీద శ్లోకాలు ఉన్నాయి, మంచి పద్యాలు రాశారు. ఇరుసుమండపురము అని అక్కడ శ్రీమదానందరామేశ చిప్రకాశ, రామేశ్వరుడు అన్న పేరుతో శివుడు వెలిసి ఉన్నాడు. ఎక్కడ ఏ పేరుతో వెలిసి ఉన్నా ఒక భగవానుడే. అక్కడ ఉన్నటువంటి స్వామి ఏ ఉపద్రవం లేకుండా చాలా తొందరలో అగ్ని ఉపశాంతి పొంది అందరూ క్షేమంగా ఉండేటట్టుగా బయటపడిపోయేటట్టుగా ఆయన చేశాడు. అగ్ని ఉపద్రవాన్ని ఆయన తప్పించాడు, జల ఉపద్రవాన్ని ఈయన తెప్పించాడు. అంటే ఈ ప్రాంతం అంతా కూడా భక్తితో ఉన్న కారణం చేత నిరంతరము భగవంతుడి చేత రక్షింపబడుతూ ఉంటుంది. అంత గొప్పగా రక్షింపబడేటటువంటి ప్రాంతం, ఇంత పల్లపు ప్రాంతంలో దేవాలయం ఉన్నప్పటికీ కూడా, పక్కనే సముద్రం ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ చెలియలి కట్ట దాటడం కానీ, నీళ్లు లోపలికి వచ్చేయడం కానీ, సముద్రాన్ని నీరు ముంచెత్తడం కానీ జరగకుండా అలాగే సముద్రం నిలబడుతోంది అంటే ఎవరి ఆజ్ఞ మేరకు, ఎవరి శక్తి మేరకు అట్లా నిలబడుతోంది?
అట్లా నిలబెడుతున్నవాడెవరో ఆయన అంతర్వేది యందు సుప్రతిష్ఠితుడైనటువంటి నరసింహస్వామి. ఆ నరసింహస్వామి వారికి ఈ దేవాలయంలో చాలా చాలా విశేషం ఏమిటంటే ప్రతిరోజు కూడా హోమ కార్యక్రమాన్ని నిర్వహించడం. హోమము అనేటటువంటిది చాలా చాలా గొప్పది. ఎందుచేతనంటే మనం ఏదైనా భగవంతుడికి నివేదన చేశామనుకోండి, ఆయన తన కన్నుల చేత చూస్తాడు, చూసి స్వీకరిస్తాడు. అదే భగవంతుడికి హోమం చేశామనుకోండి, అగ్నిముఖంగా ఏదైనా ఇచ్చామనుకోండి, స్వాహ అంటారు. ఆ స్వాహాకారం చెప్పినప్పుడు అగ్ని ఆ పదార్థాన్ని తీసుకెళ్ళి ఆ దేవతలకు ఇస్తాడు. అందులో ఇంత గొప్ప దేవాలయం కాబట్టి సుదర్శన హోమం జరుగుతున్నప్పుడు సాక్షాత్తుగా దేవతలందరూ కూడా యాగశాలలో కూర్చుని ఉంటారు. ఒకానొకప్పుడు రామాయణ కాలంలో యాగం జరుగుతుంటే వచ్చినటువంటి దేవతల్ని అందరూ చూసేవారు, మాట్లాడేవారు. ఇప్పుడు కూడా వస్తారు. విశేషించి ఇది వేది, అంతర్వేది. ఇది తనంత తానుగా పరమ పవిత్రమైనటువంటి స్థలం, యాగభూమి. ఇటువంటి చోటికి దేవతలు రాకపోవడం అన్నమాట ఉండదు. అందున లోపల లక్ష్మీ నృసింహుడు ఉన్నాడు. ఇంతమంది దేవతలు ప్రతిరోజు వచ్చి అగ్నిముఖంగా ఇచ్చినటువంటి హవిస్సుని స్వీకరిస్తారు. ఆ హవిస్సుని స్వీకరిస్తే ఒక లక్షణం ఉంటుంది. దేవతలకున్న లక్షణం ఏమిటంటే వాళ్ళు ప్రీతి చెందితే వాళ్ళు మనకి ఏదో ఒక ఉపకారం చేయకుండా వెళ్ళరు. అందుకే మీరు భారతం పరిశీలిస్తే తెలిసో తెలియకో కుంతీదేవి ఆ సూర్యుడిని పిలిచింది. సూర్యుడు వచ్చాడు. నేను వచ్చి వెళ్ళిపోవడానికి వీల్లేదు, దేవతలకి నియమం, మేము వస్తే ఏదో ఒక ఉపకారం చేయాలి, కాబట్టి నీకేం కావాలని అడిగాడు. ఆమె ఇంకా బాలికగా ఉంది కాబట్టి తెలిసి తెలియని తనంతో సూర్యుని యొక్క ప్రకాశం, ఆయన సౌందర్యం చూసి నీ వంటి కుమారుడు కావాలంది. కర్ణుడు పుట్టాడు. అంటే దేవతలకున్న లక్షణం ఏమిటంటే వాళ్ళు ప్రసన్నులైనప్పుడు వాళ్ళు ఏదో ఒకటి ఇవ్వకుండా ఉండరు. ఇంత గొప్ప క్షేత్రంలో క్షేత్రం పేరే అంతర్వేది అని ఉన్నప్పుడు ఇటువంటి చోట సుదర్శన హోమం చెయ్యడము అంటే చాలా చాలా అదృష్టం. ఎందుచేతనంటే లోపల దేవాలయంలో ఉన్నటువంటి సుదర్శనమూర్తి ప్రతిరోజు హోమం కోసం బయలుదేరి వచ్చి హోమంలో కూర్చుని తాను హవిస్సు అందుకుంటున్నాడు. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరశైవ శాసనాత్ అని లింగపురాణం. మనం ఏదైనా స్వాహ అంటూ ఇస్తే దాన్ని అగ్నిహోత్రుడు దేవతలకు పట్టుకెళ్ళి ఇస్తాడు. దేవతలు సంతోషిస్తే మనకి ఏ ఉపద్రవం రాకుండా కాపాడతారు. వేళ పట్టున పడవలసినటువంటి వర్షములు పడతాయి, ఈప్సితములు తీరుతాయి. అందున సుదర్శనము విష్ణువు యొక్క శక్తి స్వరూపం, అపారమైనటువంటి శక్తివంతం. అటువంటి సుదర్శన హోమం అంతర్వేది క్షేత్రంలో ప్రతిరోజు యాజమాన్యం తీసుకుని చేసుకోగలగడం గొప్ప అదృష్టం. అది ప్రత్యేకించి ఇక్కడ నివాసం ఉంటున్న వాళ్ళకి, ఈ చుట్టుపక్కల ఉంటున్న వాళ్ళకి ఉన్న గొప్ప వరం. ఏ నాబోటిగాడో కాకినాడ నుంచి ఇక్కడికి వచ్చి హోమం చేసుకోవాలంటే ముందు రోజు రాత్రి ఇక్కడ నివాసం ఉండాలి. ఉంటే తప్ప మరునాడు పొద్దున్న హోమంలో కూర్చోవడం అవకాశం ఉండదు. కానీ మీ అదృష్టం ఏమిటంటే మీరు ఈ చుట్టుపక్కలే ఉన్నారు కాబట్టి చక్కగా తెల్లవారుజామున బయలుదేరి వస్తే అంత గొప్ప హోమాన్ని చేసుకోవచ్చు. ఎంతమంది యజమానులు హోమంలో యజమానులు అవుతారో ఈశ్వరుడు అంత ప్రీతి చెందుతాడు. మనం చెయ్యవలసినదే ఉండదు. ఆ వేదం బాగా చదువుకున్నటువంటి పండితులు స్వాహాకారంతో ఆ యజ్ఞం చేసి, ఆ హోమం చేసి హవిస్సు ఇతర పదార్థములు అగ్నిముఖంగా సుదర్శనుడికి సమర్పిస్తారు. మనం చేయవలసినది యజమానిగా అక్కడ భక్తి ప్రపత్తులతో కూర్చోవడం. యజమానిగా కూర్చోవడం అన్న మాట మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, ఒక నిరుపేద వ్యక్తి ఉన్నాడనుకోండి, నాకు అస్సలు ధనం లేదు కాబట్టి నాకు 5 ఎకరాలు భూమి ఇప్పిస్తే దున్నుకుని బతుకుతానని కలెక్టర్ గారికి ఆయన అర్జీ పెట్టుకోవాలనుకున్నాడు. కానీ ఆయనకి ఆ అర్జీ వ్రాసుకోవడం కూడా రాదు. ఎవరో చదువుకున్న వ్యక్తి దగ్గరికి వచ్చి నాకు అర్జీ వ్రాసి పెట్టండి అన్నాడు. ఆ చదువుకున్న వారు అర్జీ వ్రాసి పెట్టారు. ఇప్పుడు
కలెక్టర్ గారు 5 ఎకరాల భూమి అర్జీ వ్రాసిన వాడికి ఇస్తారా? చదువు రాకపోయినా వేలి ముద్ర వేసినటువంటి వ్యక్తికి ఇస్తారా 5 ఎకరాల భూమి? అంటే ఎవరు కడుపేదవాడో, ఎవడు వేలి ముద్ర వేశాడో ఆయనకి వ్రాయడం రాకపోయినా ఆయనకిస్తారు. అట్లాగే మనకి హోమం చేయడం రాకపోయినా, హోమం చేయడానికి కావలసిన మంత్రములు తెలియకపోయినా, హోమం జరపవలసిన విధానం గురించి మనకి ఏ అవగాహన లేకపోయినా పురుషార్థం అంటారు. అది సాధారణంగా హోమాల విషయంలో చాలా ఎక్కువ ఉంటుంది. ఇటువంటి క్షేత్రాల్లో చేసుకోవాలి అంటే మరీ ఖరీదుగా ఉంటుంది. కానీ ఇప్పుడే నేను విన్నాను, ఎంత ఆశ్చర్యం అంటే కేవలం 400 రూపాయలకి ఇక్కడ హోమం చేసి స్వామి దర్శనమిచ్చి పూర్ణాహుతి సంభారములు కూడా దేవస్థానమే ఇచ్చి ప్రసాదం కూడా ఇచ్చి పంపిస్తోంది అని విన్నాను. అంటే ఒక దేవస్థానం ద్వారా అందరికీ జరగవలసినటువంటి మహోపకారం ఏదైనా ఉంటే ఇది. అంత గొప్ప ఉపకారం జరగాలి, అంత గొప్ప ఉపకారం జరుగుతోంది. చక్కగా అటువంటి హోమ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇంత గొప్ప క్షేత్రం, అందున స్వామి పశ్చిమాభిముఖుడు. మీకు శివస్వరూపానికి విష్ణుస్వరూపానికి దర్శనంలో ఒక భేదం చెప్తారు. సర్వసాధారణంగా ప్రదోషవేళ అయితే, ప్రదోషవేళ అంటే దోషము అంటే చీకటి అని అర్థం సంస్కృతంలో. ప్రదోషము అంటే చీకటి పడడానికి ముందున్నటువంటి కాలం, అంటే వెలుతురు వెళ్ళిపోయి చీకటి వచ్చేటటువంటి సమయం. అటువంటి ప్రదోష వేళలో శివాలయంలో శివుణ్ణి దర్శనం చేస్తారు. కానీ విష్ణువాలయాలలో నరసింహస్వామి దర్శనం కూడా ప్రదోష సమయంలో శివ దర్శనం ఎంత గొప్పదో అంత గొప్పది. అందున ఇక్కడ ఉన్నటువంటి స్వామి పశ్చిమాభిముఖుడు. శైవాగమంలో అయితే పశ్చిమాభిముఖమైనటువంటి శివాలయము సద్యోజాత ముఖం అంటారు. అది చాలా విశేషమైనటువంటి శక్తి. సర్వసాధారణంగా వేదాంత శాస్త్రంలో పశ్చిమ దిక్కు గురించి చెప్తే ఏం చెప్తారంటే, సూర్యాస్తమయానికి పశ్చిమం గుర్తు. పశ్చిమ దిక్కు దేనికి గుర్తు అంటే సూర్యుడు అటువైపు అస్తమిస్తాడు, తూర్పున ఉదయిస్తాడు. పశ్చిమం మన జీవితానికి దేనికి గుర్తు అంటే శరీరం వదిలిపెట్టేయడానికి గుర్తు, జీవిత అస్తమయం. ఒకడు విడిచిపెట్టాడు అంటే మళ్ళీ పుడతాడు అని గుర్తు. ఎందుకనంటే జాతస్య హి ధ్రువో మృత్యువు ధ్రువం జన్మమృతస్య చ. శరీరం వదిలిపెడతాడు, వదిలిపెట్టడం దేనికి అంటే మళ్ళీ పుట్టడానికి. పుట్టిన తరువాత మళ్ళీ శరీరం విడిచిపెట్టాలి. అన్ని కష్టాలలోకి కష్టం శరీరాన్ని విడిచిపెట్టడం. అన్ని కష్టాల కన్నా కష్టం అమ్మ కడుపులోంచి బయటికి రావడం. ఇది పెద్ద సముద్రం. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరీ శైనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. ఇది మహాసముద్రం లాంటిది. దీన్ని తరించడం ఎవరికీ సాధ్యం కాదు. ఇప్పుడు ఆ సముద్రంలో దూకి నన్ను ఆవలి ఒడ్డుకు వెళ్ళండి అన్నారనుకోండి, నేను వెళ్ళలేను. కానీ నాకు ఒక దృఢమైనటువంటి నౌక దొరికిందనుకోండి, నేను హాయిగా నౌకలోకి ఎక్కి కూర్చుంటే నేను ఆ సముద్రాన్ని దాటి అవతల ఒడ్డుకి వెళ్ళిపోతాను. నరసింహస్వామి వారి యందు భక్తి, నరసింహస్వామి పాదములను నమ్మడం, ఆయన పాదములు గొప్ప నౌక. ఆ నౌకను ఆశ్రయించిన వాడు ఎవరున్నాడో వాడు చిట్ట చివరిసారి శరీరం వదిలిపెట్టడం, ఇక మళ్ళీ శరీరంలోకి రావలసిన అవసరం ఉండదు. అందుకని సముద్ర తరణం చేసేస్తాడు, సంసార సాగరాన్ని దాటేస్తాడు. పశ్చిమాభిముఖుడై స్వామి ఉండడం, లక్ష్మీ సహితుడై ఉండడం. లక్ష్మి అంటే ధనం ఒక్కటే కాదు. లక్ష్మి అన్న మాటకి ఉన్న వ్యాఖ్యానం మీరు చదివితే, లక్ష్మి అంటే ఇంట్లో పసిపిల్లల యొక్క నవ్వులు. ఒకప్పుడు బ్రహ్మచారిగా ఉంటాడు, ఆ తర్వాత యుక్త వయస్సు వచ్చిన తరువాత వివాహం చేసుకుని గృహస్థాశ్రమంలోకి వెళ్ళి ధర్మపత్నిని పొందుతాడు. ఎప్పుడూ ఇద్దరూ అట్లాగే ఉండిపోయారనుకోండి, జీవితం బరువైపోతుంది. పిల్లలు పుట్టాలి. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ప్రయోజకులు కావాలి, అపకీర్తి అని వాళ్ళు కావాలి, వాళ్ళకి వివాహాలు కావాలి, మనవల్ని ఎత్తాలి, వియ్యాలవారు రావాలి, బంధువులు రావాలి, తాను సంతోషంగా ఉండాలి, దాన ధర్మాలు చెయ్యాలి, యజ్ఞయాగాదులు చెయ్యాలి, ఇల్లు తామరతంపరగా పెరగాలి, తాను స్వగృహి అని చెప్పుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి.
ఇక్కడ అనుభవించవలసిన ధార్మికమైన భోగములనన్నిటినీ అనుభవించి చిట్ట చివర అనాయాసంగా శరీరాన్ని విడిచిపెట్టగలగాలి. ఇవన్నీ లక్ష్మీదేవి, ఇవన్నీ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం. చిట్ట చివరికి మోక్షము కూడా లక్ష్మీదేవి. అందుకే వేదాంత శాస్త్రం 6 లక్ష్ముల్ని చెప్తుంది. 6 లక్ష్మిలను చెబుతూ శ్రీ సూక్తం చిట్ట చివరిలో అమ్మవారి గురించి చెప్తూ శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా అన్నప్పుడు ఆ తల్లిని 6 లక్ష్మీ స్వరూపాలుగా పేర్కొని ఆ తల్లి మమ్ము అనుగ్రహించుగాక అంటారు. రాజ్యలక్ష్మి అంటే సమస్తము మనదిగా ఇవ్వగలిగినటువంటి తల్లి. అటువంటి తల్లి ఆయన సొత్తు అయి ఉన్నది. అంటే ఇహమునందు కానీ పరమునందు కానీ అనుభవించవలసిన భోగమైన మోక్షమైన నేను మీకు ఇవ్వగలను అని చెప్పగలిగినటువంటి అవతారం నరసింహస్వామి వారి యొక్క అవతారం. ఇక్కడ ఉన్నటువంటి అవతారం, ఇక్కడ ఉన్న దేవాలయం లాంటి దేవాలయం, ఇటువంటి లక్ష్మీ నృసింహ దేవాలయం నేను ఇప్పటి వరకు చూసి ఉండలేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను కాబట్టి నేను పొగడడం కాదు, నేను యథార్థాన్ని మనవి చేస్తున్నాను. ఇలా పశ్చిమాభిముఖమై ఉండడం, లక్ష్మీ సహితుడై ఉండడం, సముద్ర తీరంలో వెలిసి ఉండడం, ఎన్నో పర్యాయములు ఆపదలను గట్టెక్కించి తన యొక్క రక్షణ శక్తిని తానే నిరూపించుకుని ఉండడం, ఇవన్నీ నరసింహస్వామి వారి యందు ఉన్నటువంటి విశేషమైన విభూతులు. అటువంటి నరసింహస్వామిని ప్రతిరోజు చక్కగా దర్శనం చేసుకోవడం, కొలవగలగడం మీ భాగ్యం. సాధారణంగా లోకంలో ఎట్లా ఉంటుందంటే ఏవి అత్యంత శక్తివంతమైన ప్రదేశములో వాటిని చేరడం కొంచెం కష్టంగా ఉంటుంది, అంత తేలికగా ఉండదు వాటిని చేరుకోవడం. బహుశः ఇదే జిల్లాలో ఇవి ఇంత దూరంగా ఉన్న కారణం చేత అంత తేలికగా అందరూ రావడం సాధ్యం కాదు. అయినా కూడా ఇక్కడ జరిగినటువంటి ఉత్సవాలలో 4 చెరగుల నుంచి కొన్ని లక్షల మంది ఇక్కడికి వచ్చి స్వామి దర్శనం చేసుకుని ఆయన కృపకు పాత్రులై వెళ్ళారు అంటే ఎంతమందికి ఆయన మేలు చేసి ఉండకపోతే, ఎంతమందికి ఆయన ఉపకారం చేసి ఉండకపోతే ఆయన మీద అంత నమ్మకం ఏర్పడుతుంది. ఎందుకు వస్తారు? ఏ నమ్మకం లేకుండా ఉత్తినే వెళ్ళండి అంటే రూపాయి ఖర్చు పెట్టి ఎవరు రారు. అటువంటిది అంత దూరం నుంచి వచ్చి అంత శ్రమకు వచ్చి అందులో మొన్నటి వరకు కూడా విశేషమైన పొగమంచు, చలి, అటువంటి ప్రతికూల వాతావరణంలో కూడా చిన్న పిల్లల్ని కూడా తీసుకొని అంతంత బారులు నిలబడి స్వామి దర్శనం చేసుకుని కృతార్థులయ్యారు అంటే ఈ క్షేత్రంతో ఎంతమందికి అనుబంధం ఉందో, స్వామి ఎన్ని కుటుంబాలకి ఎంతమందికి ఉపకారం చేసినవాడో మనకు అర్థం అవుతుంది. అంత గొప్ప క్షేత్రం. నరసింహస్వామి వారి విషయంలో మనందరం కూడా తెలుసుకోవలసినటువంటి విషయాలు, జీవితంలో మనం తప్పకుండా పాటించవలసిన విషయాలు నరసింహస్వామి వారి ఉపాఖ్యానంలో బాగా స్పష్టంగా కనపడతాయి. మీరు చూడండి, హిరణ్యాక్ష హిరణ్యకశిపులని రాక్షస సోదరులు. హిరణ్యకశిపుడు అన్నగారు హిరణ్యాక్షుడు తమ్ముడు. హిరణ్యాక్షుడు తమ్ముడై భూమికి ఉపద్రవాన్ని తీసుకొస్తే భూమిని ఇప్పుడు రక్షించవలసిన వాడెవరు అంటే విష్ణువు. విష్ణువు యొక్క ప్రధాన లక్షణం ఏమిటంటే భూమిని రక్షిస్తాడు. అందుకే శ్రీరామాయణంలో ఒక మాట ఉంటుంది, కపిలం రూపమాస్తాయ ధారయత్యనిశం ధరాం అంటారు. ఈ భూమిని అంతటినీ కూడా కపిలుడు అన్న పేరుతో ఆ రోజున విష్ణువు కాపాడారు. విష్ణువు యొక్క ప్రధాన లక్షణమేమి అంటే ఈ భూమిని కాపాడతారు. అందుకే భూదేవి శ్రీదేవి సహిత శ్రీ మహావిష్ణువు అంటారు. అంటే ఆయనకి 2 భార్యలు ఎందుకండి అని అనుకోకూడదు. దాని వెనక ఉన్నటువంటి తత్వాన్ని గమనించాలి. భూమి అంటే కేవలం మనకు కనపడేటటువంటి మట్టి ఒక్కటే కాదు, దీని యందు ఒక విశేష లక్షణం ఉంటుంది. భూమికి సంబంధించిన మంత్రం వేదంలో చెప్తూ అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర శిరసాధారయిష్యామి రక్షస్వ మాం పదే పదే అంటారు. అశ్వక్రాంతే గుర్రములు ఈ భూమి మీద పరిగెడితే భూమి లోపల ఉన్నటువంటి నిధులు పెరుగుతాయని,
రథక్రాంతే, రథములు పరిగెడితే రథముల యొక్క చక్రములు తగిలితే ఈ భూమి లోపల ఉన్నటువంటి ఐశ్వర్యం పెరుగుతుంది అని. విష్ణుక్రాంతే, విష్ణువు యొక్క పాద స్పర్శ చేత భూమిలో ఉన్న శక్తి పెరుగుతుంది. అందుకే వామనమూర్తిగా స్వామి ఈ భూమి మీద తిరుగాడినప్పుడు ఆయన ఒక పాదం చేత భూమిని కొలిచి ఒక పాదం చేత ఆకాశాన్ని కొలిస్తే, ఒక పాదం బలిచక్రవర్తి తల మీద పెడితే ఈ భూమి యొక్క శక్తి పెరిగింది అని వామనమూర్తిగా భూమిని అంతటినీ ఒక పాదంతో కొలిచాడు. శ్రీకృష్ణ పరమాత్మగా ఈ భూమి అంతటా కూడా తిరుగాడాడు. రామచంద్రమూర్తిగా 14 సంవత్సరములు ఈ భూమి మీద తిరిగాడు. ఆయన పాద స్పర్శ కలిగినప్పుడు భూమి యందు శక్తి పెరుగుతుంది. అందుకని భూమికి వసుంధర అని పేరు. వసుంధర అంటే మనని పోషించడము భూమియే చేస్తుంది. పంట కావాలనుకోండి భూమిలో నుండే రావాలి. ఓ కాయ కావాలన్నా పండు కావాలన్నా భూమిలోంచి రావాలి. మనం తిన్న తర్వాత శేషం మళ్ళీ మిగిలిపోతుంది. మిగిలిపోయిన దాన్ని ఎవరు పుచ్చుకోవాలి అంటే భూమే పుచ్చుకోవాలి. అలా పుచ్చుకోకపోయినా, తినడానికి ఇవ్వకపోయినా ఇక శరీరములు నిలబడవు. అలా ఇవ్వగలిగినది ఎవరంటే భూమి. కాబట్టి అసలు ప్రాణులు బ్రతకడానికి కారణమైనటువంటి ఆహారమును సమకూర్చేది భూమియే. ఆహారమును సమకూర్చడమే కాకుండా సమస్త భోగములకు ఇవ్వగలిగినది కూడా భూమియే. మీరు చూడండి, ఒక కారులో వెడుతున్నారనుకోండి, దానికి కావలసిన పెట్రోల్ ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోంచి వస్తుంది. మీరు ఇల్లు కట్టుకుంటే కిటికీలు అమర్చుకోవాలి అంటే దానికి కలప ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోంచి వచ్చినటువంటి చెట్ల వల్ల వస్తుంది. వజ్రములు కావాలి, వైఢూర్యములు కావాలి, బంగారం కావాలి, వెండి కావాలి, మ్యాంగనీస్ కావాలి, అభ్రకం కావాలి, ఇనుము కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి? అన్నీ భూమిలోంచి వస్తాయి. భూమిలో ఎంత ఉంది, ఎంత తీసాం, ఇంకెంత మిగిలింది లెక్క కట్టగలిగిన వాడు ఎవరైనా ఉంటాడా? ఏ గణకుడైనా దీన్ని లెక్క కట్టగలిగిన వాడు ఉంటాడా అంటే ఉండడు. భూమిలో ఎంత ఉన్నది అన్నది ఎవరికీ తెలియదు. ఎన్ని కోటాను కోట్ల మంది వాడుకుంటున్నారో, ఇంతమందిని పోషిస్తుంది, ఇంతమందికి భోగం ఇస్తోంది. చిట్ట చివర ప్రాణులు పడిపోయినప్పుడు తనలో కలిపేసుకుంటోంది. ఇన్ని చేస్తుంది కాబట్టి భూమి తల్లి. ఈ లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది అంటే విష్ణుపత్నిగా ఆవిడ ఈ శక్తిని పొంది మనని అనుగ్రహిస్తోంది. ఇవన్నీ రావడం ఒక ఎత్తు, కానీ వీటిని అనుభవించడానికి కావలసిన శక్తి ఉండడం ఒక ఎత్తు. ద్రాపే అంధస్వస్పతే దరిద్రన్నీలలోహిత ఏషాం పురుషాణామాభైర్మోరోమో ఏషాం కించనా మమత్ అని యజుర్వేదంలో మంత్రం. ఒక ఐశ్వర్యం బయట ఉంటుంది, కానీ దాన్ని అనుభవించడానికి కావలసినటువంటి శక్తి కూడా ఉండాలి. తేనె ఎవరో పట్టుకొచ్చి ఇచ్చారు, ఏమండి చాలా మంచి తేనె అండి, ఈ తేనె నిన్ననే తీసాం, చాలా తీయగా ఉంటుంది, మీరు తాగండి అని ఇచ్చారు. కానీ ఆయనకి విశేషమైన మధుమేహం. ఏం తాగుతాడు? మా ఇంట్లో నిమ్మపళ్ళు చాలా బాగా పండాయండి, మీరు ఈ నిమ్మపళ్ళతోటి పచ్చడి పెట్టుకు తినండి అన్నారు. ఆయనకి రక్తపోటు. ఆయన ఏం తింటాడు? పండడం వేరు, భూదేవి ఇవ్వడం వేరు, అది నేను కావడం వేరు. నీరు అలా వెడుతోందనుకోండి, ఆ నీరు నేను చెంబులోంచి తీశాననుకోండి, ఇప్పుడు అక్కడ ప్రవహిస్తున్నంతసేపు నది, నేను కలశలో పట్టుకుంటే కలశలో నీళ్లు, నేను నోట్లో పోసుకొని తాగేశాననుకోండి, ఆ నీరు నేనైపోయింది. నేనైపోయేది ఏది ఉంటుందో దానిని లక్ష్మి అని పిలుస్తారు. నేనైపోవాలి. నేను అన్నం తిన్నాననుకోండి, ఇది జీర్ణం అయిపోయి నేనైపోవాలి, సప్తధాతువుల్లో చేరిపోవాలి. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అన్న 7 యందు చేరిపోవాలి. అట్లా చేరిపోలేదనుకోండి, రోగం వచ్చిందని గుర్తు. తిన్నది జీర్ణం అవ్వట్లేదు. మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవలసింది ఏమిటంటే, లక్ష్మి అంటే కేవలం డబ్బు కాదు, పంచభూతముల సమన్వయం అవుతున్నటువంటి సుఖమునకు లక్ష్మి అని పేరు. ఈ పృథివిలోంచి అరటిపండు వస్తుంది, ఇందులో అరటి చెట్టు పుట్టి అరటిపండు పుడుతుంది. నేను ఆ అరటిపండు తిన్నాను, లోపల కొంత శేషం మిగిలిపోతుంది. మిగిలిపోయిన శేషం మళ్ళీ తెల్లవారేటప్పటికీ సంవరణీకండరములు సడలిపోయి ఆ పిప్పి బయటికి వెళ్ళిపోవాలి, అది సుఖంగా వెళ్ళిపోవాలి. మళ్ళీ పృథివి పుచ్చుకుంటుంది, పృథివి తిరగాలి. నీరు బయట నీరు ఉంటుంది, నీరు తీసి నేను నోట్లో పోసుకొని త్రాగితే ఆ నీరు నేనైపోవాలి. లోపల మిగిలిపోయిన నీరు మళ్ళీ భూమి పట్టుకుంటుంది, మళ్ళీ బయటికి వెళ్ళాలి.
అంటే పిండాండము బ్రహ్మాండము సమన్వయం అవ్వాలి. తినడానికి ఆకలి వేయకపోయినా, ఆకలి వేసినప్పుడు తినడానికి లేకపోయినా రెండూ దరిద్రమే. నాకు ఆకలేసింది, కావలసినంత ఉంది తినడానికి, కానీ తినడానికి సమయమే లేదు, అప్పుడు దరిద్రమేది. నేను తిందామనుకున్నాను, తినడానికి లేదు, అది దరిద్రమే. అట్లా ఉండకూడదు. అందుకే క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమ సమృద్ధించ సర్వాన్ నిర్నుతమే గృహాత్ అంటారు శ్రీ సూక్తంలో. క్షుత్ అంటే ఆకలి, ఆకలి వెయ్యాలి. ఆకలి వేయకపోతే అనారోగ్యం. ఆకలి వెయ్యాలి, ఆకలి వేసినప్పుడు తినడానికి పదార్థం ఉండాలి, తిన్న పదార్థం జీర్ణం అయిపోవాలి. అట్లా భూమి నుంచి వచ్చినది జీర్ణమవ్వాలి, పిప్పి భూమి పుచ్చుకోవాలి. నీరు భూమిలోంచి రావాలి, పిండాండం పుచ్చుకోవాలి, పిండాండంలో మిగిలిపోయింది బ్రహ్మాండం పుచ్చుకోవాలి. వాయువు, బ్రహ్మాండంలో వాయువు పిండాండం పుచ్చుకోవాలి. లోపలికెళ్ళి మలినమైపోయిన వాయువు నేను వదిలిపెడితే మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకోవాలి. అగ్ని, బయట చాలా చల్లగా ఉందనుకోండి, వణికిపోయేటట్టుగా ఉంది వాతావరణం, చలిగాలి ఊచకోత కోసేస్తోంది, అప్పుడు మీరు హా అనండి, నోట్లోంచి పొగొస్తుంది. అంటే శరీరం వేడిని పుంజుకుంటుంది, తనంత తాను లోపల వేడిని పెంచుకుంటుంది. అంటే బ్రహ్మాండముతో పిండాండము అగ్నిని సమన్వయం చేసుకుని ఎప్పుడు ఒకేలా ఉష్ణోగ్రత ఉండేలా చూసుకుంటుంది. 1 డిగ్రీ పడిపోయిందనుకోండి అరికాళ్ళు రుద్దాలి, 1 డిగ్రీ పెరిగిపోయిందనుకోండి కళ్ళు ఎర్రబడిపోయి జ్వరం వచ్చిందని పడుకుంటాడు. అట్లా కాకుండా ఎప్పుడు ఒక వేడి ఉండాలి. అది ఎవరు చేసుకుంటున్నారు? మనం చేసుకుంటున్నామా? మనం చేసుకోం, పరమేశ్వరుడు చేస్తూ ఉంటాడు. అది లక్ష్మీశక్తి. భూదేవి శ్రీదేవి ఆయన భార్యలు అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఇది నేను నీకివ్వగలను, యావత్ విశ్వమునకు ఇవ్వగలను, మీ ఊరికి ఇవ్వగలను, నన్ను నమ్మిన వాళ్ళకందరికీ నేను ఇది చేస్తాను అని చెప్పడానికి శ్రీదేవి భూదేవి ఆయన భార్యలు అని ప్రతిపాదిస్తారు. నరసింహస్వామి వారి దర్శనానికి వెడుతుంటే భూదేవి దేవాలయం ఉపాలయంగా ఉంది, లక్ష్మీదేవి స్వయంగా ఆయన ఒడిలో కూర్చునుంది. ఇప్పుడు శ్రీదేవి భూదేవి సహితుడైన నరసింహుడు, అందున ప్రసన్న నరసింహుడు, అటువంటి నరసింహుడు మనకేమి ఇవ్వలేడు? ఆయన ఇవ్వలేనిదేం లేదు, అన్నీ ఇవ్వగలడని నమ్మకం కుదరడానికే ఆయన అట్లా ఉంటాడు. అటువంటి ప్రసన్నమూర్తి, అటువంటి స్వామి గురించి తెలుసుకున్నది ఏది ఉంటుందో అది మనం జీవితంలో ఉద్ధరణ పొందడానికి కారణం కావాలి తప్ప అది తెలుసుకున్నది మెట్ట వేదాంతం కాకూడదు. మెట్ట వేదాంతం అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఎప్పుడైనా కష్టం వస్తే వేదాంతాన్ని వాడుకోవడం, భగవంతుణ్ణి వాడుకోవడం. కష్టం పోయిందనుకోండి మళ్ళీ భగవంతుణ్ణి మర్చిపోవడం, తన పిచ్చి కోరికలన్నీ ప్రారంభం చేయడం. ఇది మెట్ట వేదాంతం అంటారు. నిజానికి నరసింహస్వామి వారి ఉపాఖ్యానం దేంతో ప్రారంభం అవుతుంది అంటే ఆ మెట్ట వేదాంతంతో ప్రారంభం. నేను ఎందుకంటున్నానంటే ఈ మాట, హిరణ్యాక్షుడు మరణించాడు విష్ణువు చేతిలో. మరణిస్తే తల్లి దితి, ఆ హిరణ్యాక్షుడి భార్యలు ఏడుస్తున్నారు. హిరణ్యకశిపుడు వచ్చాడు. హిరణ్యకశిపుడు వచ్చి వాళ్ళందరినీ ఉద్దేశించి వేదాంతం చెప్పాడు. ఎంత గొప్పగా చెప్పాడంటే ఎవరైనా వింటే ఏమనుకుంటారంటే, అసలు హిరణ్యకశిపుడి కన్నా గొప్పవాడు ఉంటాడా? ఆయన ఒక గొప్ప మహర్షి, ఎంత బాగా చెప్పాడు అనిపిస్తుంది. నీరాగార నివిష్టపంధుల క్రియం సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులీదొక్కచో శూరుల్పోయిడి త్రోవపోయనుభవత్సూ నుండు తల్లి మహాశూరుండాతడు తద్వియోగమునకున్ శోకింపది కేటికిన్ అన్నాడు తల్లి దితి దగ్గరికి వెళ్ళి. ఏమిటమ్మా, చలివేంద్రం పెడతారు వేసవి కాలంలో, పెట్టినప్పుడు ఎవరో తూర్పు నుంచి పశ్చిమానికి ఎడుతూ ఉంటారు, ఇంకొక ఆయన పశ్చిమం నుంచి తూర్పుకి ఎడుతూ ఉంటాడు. ఇద్దరు ఆ ఎండలో చలివేంద్రం దగ్గరికి ఎడతారు, తలపాగాలు విప్పుతారు. విప్పి దులుపుకుని అక్కడ కూర్చుని వాళ్ళు ఇచ్చిన చల్లటి నీళ్ళు మజ్జిగో తాగుతారు. ఏమండి మీరు ఎటు వస్తున్నారంటే తూర్పు నుంచి పశ్చిమానికి వెళ్తున్నాను అన్నాడు ఒక ఆయన. ఇంకొక ఆయన నేను పశ్చిమం నుంచి తూర్పుకి వెళ్తున్నాను అన్నాడు. అటువైపు ఎలా ఉందండి దారి, ఇబ్బందులు ఏం లేవు కదా, మీరు అట్నుంచి వస్తున్నారు కదా అని ఈయన కనుక్కున్నాడు. మీరు అట్నుంచి వస్తున్నారు కదా, అటు ఇబ్బందులు లేవు కదా అని అట్నుంచి వస్తున్నాయని కనుక్కున్నాడు. ఒకరితో ఒకళ్ళు కాసేపు మాట్లాడుకున్నారు, మీకెంతమంది పిల్లలంటే మీకెంతమంది పిల్లలని. కాసేపు అయిపోయింది, ఎవరి త్రోవన వాళ్ళు విడిపోయారు. అమ్మా ఈ సంసారం కూడా అంతే,
ఎక్కడో పుడతాడు, కొన్నాళ్ళు అవుతుంది, ఎవరినో వివాహం చేసుకుంటాడు, పిల్లలు అంటాడు, కొంత వయసు అయిపోతుంది, ఇద్దరిలో ఎవరో ఒకరు ముందు వెళ్ళిపోతారు, ఆ తర్వాత ఈయన వెళ్ళిపోతాడు. నీరాగార నివిష్టపాంధుల క్రియన్ సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు. వస్తారు, మళ్ళీ సంసారంలో విడిపోతారు, ఎవరి మానాన వాళ్ళు వెళ్ళిపోతారు. దానికి ఏడుస్తావు ఎందుకమ్మా? ఇది అనివార్యమైనటువంటి పరిణామం. దీనికి ఏడుస్తారా లోకంలో ఎక్కడైనా? పైగా నీకు పుట్టిన కొడుకేం సామాన్యుడు, హిరణ్యాక్షుడు విష్ణువుతో యుద్ధం చేసి చచ్చిపోయాడు. ఆయన దానికోసం నువ్వు ఏడుస్తావా? ఏడవకూడదన్నాడు. నిజంగా ఎంత గొప్ప వేదాంతం చెప్పాడు. పోనీ అక్కడతో ఊరుకోలేదు. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు తా చావకమానెడు వారి భంగి ఈ చచ్చిన వానికెచ్చెదరు చావున కొల్లక డాగవచ్చునే ఎచ్చట పుట్టెనచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికిన్ అన్నాడు. ఎవరో ఒకళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు చనిపోతే మిగిలిన వాళ్ళందరూ ఏడుస్తుంటారు. ఏదో చేతకాక ఆయన ఒక్కడే చచ్చిపోయినట్టు, వీళ్ళెవ్వరూ ఇక చచ్చిపోకుండా ఇంకా మిగిలిపోతారన్నట్టు ఏడుస్తారమ్మా. ఇదెక్కడి విచిత్రం? అందరూ విడిపోవలసిన వాళ్లే, ఎందుకమ్మా ఏడుస్తావు అన్నాడు. పోనీ అక్కడతో ఊరుకోలేదు. భగవంతుడు ఉన్నాడని చెప్పాడు. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడు అనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడివ్విధమున మనుచు బెనుచు హేలారతుడై అన్నాడు. భగవంతుడు ఉన్నాడమ్మా, ఆయన సృష్టిస్తున్నాడు, ఆయనే నిలబెడుతున్నాడు, ఆయనే సమస్త బ్రహ్మాండములను లయం చేస్తున్నాడు. అటువంటి శక్తి ఒకటి ఉంది, అదే భగవంతుడు. ఆయన చేస్తాడు ఇవన్నీ. దానికి నువ్వు ఎందుకమ్మా ఏడుస్తావు అన్నాడు. నిజంగా ఇవన్నీ చెప్పినవాడు మనం ఏమనుకుంటాం? ఎంత మంచివాడురా, ఎంత వేదాంతం తెలుసు, ఎంత భక్తి తత్పరుడు, భగవంతుడి గురించి ఇన్ని విషయాలు తెలుసున్నవాడు అని మనం అనుకుంటాం. కానీ విచిత్రమైన విషయం ఏమిటంటే, ఇవన్నీ చెప్పినవాడు ఆ తల్లి మరదళ్ళు కొంత శాంతి పొందిన తరువాత తాను మందర పర్వతానికి వెళ్ళి బ్రహ్మగారి గురించి తపస్సు చేస్తానని, తపస్సు చేసి శక్తి పొంది విష్ణువుని సంహరిస్తానని బయలుదేరి భయంకరమైన తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఆయన అడిగిన వరం ఏమిటంటే, గాలిన్ కుంభిని అగ్ని అంబువల ఆకాశస్థిలెన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమప్రబల భూరిగ్రాహ రక్షోమృగ వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాలిన్ మృత్యువులేని జీవనములోకాదీశయిప్పించవే అన్నాడు. బ్రహ్మగారిని నాకు మృత్యు ఉండకూడదు అని అడిగాడు అనుకోండి. బ్రహ్మగారు అంటారు, మర్త్యలోకంలో నియమం ఉందయా, అలా చావు లేకుండా ఎవరు ఉండరు, ఎవరైనా చనిపోవలసిందే, కాబట్టి నువ్వు అటువంటి వరం అడగడానికి వీల్లేదంటారు. నేను భగవంతుణ్ణే మోసం చేశాననుకున్నాడు. ఆయన కన్నా తెలివైనవాడు లోకంలో ఉండడు. తెలివికి ఉనికి ఎవరు అంటే భగవంతుడు. సుమేధామేధ జోధన్య సత్యమేధాధరాధర అంటారు. అటువంటి తెలివికి నిధి అయినటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆయనని నేను మోసం చేశాననుకొని, నేను గాలిలో మరణించకూడదు, భూమి మీద మరణించకూడదు, అగ్నిలో మరణించకూడదు, నీటిలో మరణించకూడదు, ఆకాశంలో మరణించకూడదు, ఇంట్లో మరణించకూడదు, బయట మరణించకూడదు, చీకట్లో మరణించకూడదు, వెలుగులో మరణించకూడదు, బ్రతికున్న వాటి చేతిలో మరణించకూడదు, అస్త్ర శస్త్రముల చేత, రాక్షసుల చేత, పన్నకముల చేత, దేవతల చేత నేను మృత్యువు పొందకుండెదనుగాక అని అడిగాడు. దేవతలకు ఒక లక్షణం ఉంటుంది, తపస్సు చేసి ప్రత్యక్షమైతే కోరిక తీర్చాలి, మీకు నేను మనవి చేశాను, తథాస్తు అన్నాడు బ్రహ్మగారు అని ఒక మాట చెప్పాడు. ఇంతకు ముందు ఎవరు ఇలాంటి వరం అడగలేదో హిరణ్యకశిప, నువ్వే అడిగావు, నీకు ఇచ్చాను, కానీ జాగ్రత్తగా ఉండు సుమా, మంచి గుణములతో బ్రతుకు సుమా అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే తనకి మృత్యువు లేదని తెలిసిందో ఇక సుఖములన్నీ తనవి కావాలి. ఇది రాక్షసత్వం అంటే. ఈ శరీరం ఉన్నది దేనికి అంటే, ఈ శరీరమును భక్తితో వాడుకొని ఈ శరీరంతో కొత్త పుణ్యం చేసుకొని చేసిన పాపాన్ని దుఃఖంగా అనుభవించేసి 10 మందికి పనికి రావడానికి శరీరాన్ని ఉపయోగించాలి. అంతేకాని ఈ శరీరం ఆద్యంకలు ధర్మసాధనం అంటాడు కాళిదాస మహాకవి. దీనితో ధర్మం ఆచరించాలి. అంతేకాని ఈ శరీరంతో సుఖాలు అనుభవిద్దాం కాబట్టి ఈ శరీరానికి పటుత్వం సడలిపోకూడదు, దీనికి శక్తి సన్నగిల్లకూడదు, దీనికి వృద్ధాప్యం రాకూడదు, ఇది మరణించకూడదు, ఈ శరీరం పడిపోకూడదు, ఇది ఎప్పుడూ ఇలా ఉండాలి, దీంతో నేను భోగాలు అనుభవిస్తూనే ఉండాలి, అందులో కూడా ఎటువంటి భోగాలు
ఇతరులు ఏడ్చినా నాకు పర్వాలేదు, నేను సంతోషంగా ఉంటే నాకు చాలు అనుకున్నాను అనుకోండి, అదే రాక్షసత్వం. మనిషికి ఉండకూడని ప్రధానమైన లక్షణం ఏమిటంటే తన వలన ఇతరులు సంతోషపడాలి తప్ప తన వలన ఇతరులు ఎప్పుడూ బాధపడకూడదు. మహాత్మా గాంధీ గారిని పిలిచి తల్లిగారు మాట చెప్పారు చిన్నతనంలో, నీ వలన ఒక్క మనిషి సంతోషించగలిగితే నీ జీవితం సార్థక్యం. జీవితాంతం గాంధీ గారు గుర్తుపెట్టుకున్న సిద్ధాంతం అది. మన వలన వేరొకరికి ఉపకారము జరిగినదా, మన జీవితంలో మనం ఇతరులకు ఏమైనా సహాయపడగలిగామా, అది జరగనప్పుడు ఆ శరీరం వలన ఉపయోగం లేదు. ఈశ్వరుడిచ్చిన శరీరాన్ని 10 మంది యొక్క మేలు కొరకు ఉపయోగించాలి. శక్తి ఉన్నా మేలు కొరకు ఉపయోగించాలి, ధనమున్నా ఉపయోగించాలి, అధికారమున్నా ఉపయోగించాలి. అట్లా కాకుండా కేవలము నేను సంతోషించడానికే వాడుకుంటాను. అంతేకాదు ఇతరులు ఏడ్చినా పర్వాలేదు, నేను సంతోషంగా ఉంటే చాలు, వాడు ఏడిస్తే నాకేమిటి అనుకుంటే అదే రాక్షసత్వం. అది ఈశ్వరుడికి ఇష్టం ఉండదు. రాక్షసుడైనటువంటి హిరణ్యకశిపుడు ఏడిపించని వాళ్ళు లేరు. ఎందుకనంటే ఎవరు ఏడిస్తే ఆయనకి ఏమిటి, ఆయన సుఖంగా ఉన్నాడు, ఆయనకి చాలు. అప్పుడు దేవతలందరూ విష్ణువుని ప్రార్థన చేశారు ఈ హిరణ్యకశిపుడిని సంహరించమని. ఆయన అన్నాడు కనపడలేదు, వాణి వినపడింది. విష్ణు అన్నారు నేను తప్పకుండా హిరణ్యకశిపుడిని సంహరిస్తాను, కానీ మీరు చెప్పారని నేను సంహరించాను. నేను సంహరించాలి అంటే నాకు కొన్ని నియమాలు ఉన్నాయి, ఆ నియమముల ప్రకారమే నేను సంహరిస్తాను. ఇది ప్రహ్లాదోపాఖ్యానంలో నరసింహస్వామి వారి దగ్గర మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవలసిన సారవంతమైనటువంటి విషయం. శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటియందు ధర్మపదవి ఎందు తవిలి నాయందు వాడెన్నడలుగునాడే హింస పొందు అని చెప్పారు. నేను చంపాలి అంటే కొన్ని తప్పులు జరగాలి. ఆ తప్పులు చేసిన వాడెవరున్నాడో వాణ్ణి మాత్రమే సంహరిస్తాను. శుద్ధ సాధులందు నన్ను నమ్ముకున్న భక్తులు ఉంటారే, ఎప్పుడూ నన్ను నమ్ముకుని నేనున్నానని పవిత్రమైన జీవితం గడిపేటటువంటి భక్తులను బాధ పెట్టే ప్రయత్నం చేసిన వాణ్ణి వదిలిపెట్టను. శృతులందు వేదము జోలికి వచ్చిన వాణ్ణి వదిలిపెట్టను. శుద్ధ సాధులందు సురలందు శృతులందు దేవతల జోలికి వచ్చి దేవతల్ని బాధ పెట్టిన వాణ్ణి విడిచిపెట్టను. గోవులందు విప్రకోటి ఎందు యజ్ఞయాగాదులు జరగడానికి ప్రధాన కారణం గోవు. ఇప్పుడు మీరు సుదర్శన హోమం చెయ్యాలనుకోండి, ఆవు లేకపోతే, ఆవు నెయ్యి లేకపోతే హోమం ఎట్లా చేస్తారు? చేయలేరు. ఆవు ప్రధానం. మహాభారతంలో అనుశాసనిక పర్వంలో భీష్ముడు అంటాడు, యజ్ఞాంగం కలితాగావహ యజ్ఞమేవ చ వాసవ ఏతాభిశ్చ వినాయజ్ఞ నవర్తేతు కథంచన అంటాడు. గోవు లేకపోతే హోమం ఎక్కడుంది? గోవు లేకపోతే యజ్ఞం ఎక్కడుంది? అందుకే గోవుని పూజించిన, గోవుకి ప్రదక్షిణం చేసిన ఈశ్వరుడు అంత సంతోషిస్తాడు. మీకు నేను ఒక పరమసత్యం చెప్తాను. నేను ఇలా నరసింహస్వామి దర్శనానికి వస్తుంటే నాకు అక్కడ ఒక గోవు కనపడింది అనుకోండి, అది గుమ్మానికి అడ్డంగా ఉందనుకోండి, నేను దానికి ప్రదక్షిణం చేసి ఇంటికి వెళ్ళిపోతే నరసింహస్వామి దర్శనం చేసినట్టే నాకు ఫలితం ఇచ్చేస్తారు. ఇది నేను చెప్తున్నానని మీరు అనుకోకండి, నేను పరమ యథార్థం చెప్తున్నాను. శృంగేరి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు మనకి చంద్రశేఖర భారతీ స్వామి వారు, ఆయన ఒకసారి శారదాంబ దేవాలయంలోకి వెడుతుంటే అక్కడ ఒక గోవు అడ్డంగా పడుకుంది. దాన్ని లేపబోయారు శిష్యులు, వద్దని ఆయన దాని పృష్ఠభాగం దగ్గర పీట వేసుకుని పూజ చేసి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి శారద పూజ అయిపోయిందని వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. గో పూజ గో ప్రదక్షిణం అంత గొప్పవి, పరమ పవిత్రములు, యజన భాజనములు. తము విన్న చూచినందురిత చేయంబులెల్ల తొలగంత్రోయగ చాలు ప్రధానకర్త కొత్తరగతి లాభవైభవము తంగెటి జున్నుక చేయు గోవులు ఎవ్వరు తగవాని కొల్తుర నివారణ చొత్తురు వారు నాకమున్నంటారు తిక్కన గారు భారతాన్ని ఆంధ్రీకరిస్తూ. తన ఇంట్లో ఓ గదిలోంచి ఓ గదిలోకి యజమాని ఎంత హేళగా వెళ్ళిపోతాడో, గో సేవ చేసినవాడు, గోశాలకి వెళ్ళినవాడు, గోవుల కొరకు బ్రతికినవాడు, ఎప్పుడూ గోవులను రక్షించాలని తాపత్రయపడినవాడు అంత తేలికగా ఇక్కడ శరీరాన్ని వదిలిపెట్టి స్వర్గలోకానికి ఎడతాడు. ఇది నేను చెప్పట్లా, భారతంలో పద్యం, అది మహాభారతంలో ఉంది ఆ పద్యం, కావాలంటే మీరు చూడొచ్చు. కాబట్టి గోసేవ అంత గొప్పది.
శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటియందు. వేదం చదువుకుని అందరూ బాగుండాలని ఈ హోమాదులు చేయించేటటువంటి వారు ఉన్నారే, వారిని బాధపెట్టిన. విప్రకోటియందు ధర్మపు పదవియందు ధర్మాన్ని పాడు చేద్దామని ప్రయత్నించిన. కవిలి నాయందు చిట్ట చివరికి నన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించిన. తనని ఇబ్బంది పెట్టడం భగవంతుడు చివర చెప్పాడు. తన వారిని ఇబ్బంది పెట్టడం, తన భక్తుల్ని ఇబ్బంది పెట్టడం తను రావడానికి, వారిని సంహరించడానికి మొదటి కారణంగా చెప్పాడు శుద్ధ సాధులందు అని. కాబట్టి తవిలి నాయందు వాడెన్నడలుగు నాడే పట్టి హింస చేతు. అట్లాంటి పనులు చేసినప్పుడే నేను వస్తాను. ఇతని కడుపున ప్రహ్లాదుడు పుడతాడు. ప్రహ్లాదుడు మహాభక్తుడు, అనితర సాధ్యమైన గుణములు కలిగినవాడు. అటువంటి ప్రహ్లాదుడు పుట్టిన తరువాత ఇతను ఆ పిల్లవాడిని చంపాలని చూస్తాడు. ఆ పిల్లవాడిని విపరీతమైన బాధలు పెడతాడు. అప్పుడు నేను ఈ పాపం అడ్డుపెట్టి అతన్ని చంపుతాను తప్ప మీరు చెప్పారని నేను చంపనన్నాడు భగవంతుడు. హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు పుట్టాడు. అసలు ప్రహ్లాదుని పుట్టడం రాక్షసుడిగా పుట్టినా ఎన్ని సుగుణములు కలిగిన వాడో పోతన గారు భాగవతంలో ఒక అద్భుతమైన పద్యం చెప్పారు. గుణనిధియగు ప్రహ్లాదుని గుణములనేకములు కలవ గురుకాలమునన్ గణుతింప నశక్యములు ఫణిపతికి బృహస్పతికి భాషాపతికి అన్నారు. 1000 పడగలు కలిగినటువంటి ఆదిశేషుడైన సరస్వతీపతి అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారైన చిట్ట చివరికి దేవగురువైన బృహస్పతి అయిన రాక్షసుడైన ప్రహ్లాదుడి గుణములు చెప్పడం సాధ్యం కాదు. అన్ని మంచి గుణములు కలిగినవాడు. ఒక్కొక్కసారి సృష్టిలో విచిత్రం ఏమిటంటే కేవలము రాక్షసుడు కదానని మీరు ఆ రాక్షసుడు తక్కువ వాడిని అంచనా వేయలేరు. రాక్షసులలో పుట్టిన ప్రహ్లాదుడి పేరు చెప్తే నరసింహస్వామి అంత ఆనందపడిపోతాడు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఇవాళ ప్రహ్లాదుడి యొక్క గుణముల గురించి మాట్లాడుతుంటే, భాగవతంలో మనం తెలుసుకోవలసిన విషయం గురించి మాట్లాడుతుంటే నరసింహస్వామి ఎంతో సంతోషిస్తారు. తనయందు అఖిల భూతములందు నొకభంగి సమహితత్వంబున బరగువాడు పెద్దల పడగొన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు కన్నుదోయికి అన్య కాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు తల్లిదండ్రుల భంగి దీనవత్సలతను దీనుల కావ చింతించువాడు సఖుల ఎడ సోదర స్థితి జరుపువాడు దైవతములంచు గురువుల తలచువాడు లీలలందున బొంకులు లేనివాడు లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధిప అన్నారు. చిన్నతనం 5వ సంవత్సరం వయస్సు వచ్చేటప్పటికే ప్రహ్లాదుడికి కలిగిన గొప్ప గొప్ప గుణములు ఏమిటంటే, నా యందు ఏ చైతన్యం ఉందో అదే ఇతర ప్రాణుల యందు కూడా ఉంది. ఆ చైతన్యం ఉండబట్టే నన్ను కింద దోమలు గరుస్తుంటే తెలుస్తోంది. మిమ్మల్ని దోమలు గరిచినా మీకు తెలియడానికి కారణం చైతన్యం ఉంది కాబట్టి. నాకు ఆకలిస్తే తెలియడానికి చైతన్యం కారణం, మీకు ఆకలిస్తే తెలియడానికి చైతన్యం కారణం. అన్ని ప్రాణుల యందు ఉన్నది ఆ చైతన్యమే. కాబట్టి నేను ఎవ్వరి జోలికి వెళ్ళి ఎవ్వరిని హింసించరాదు. నేను బాధపడితే, నన్ను ఎవరైనా బాధ పెడితే ఆ బాధ తెలుసుకుని నేను ఎట్లా బాధపడతానో, ఇతర ప్రాణులకు బాధ కలిగినప్పుడు అవి కూడా అట్లాగే బాధపడతాయి. కాబట్టి నేను ఎవరికైనా ఉపకారం చేయాలి కానీ బాధ పెట్టకూడదనుకున్నాడు. ఇతర కాంతలను చూస్తే మా అమ్మ అన్న భావనతో పక్కకి వెళ్ళిపోయేవాడు. తల్లి తండ్రి పసిపిల్లలు ఏమీ తెలియని వాళ్ళని, అజ్ఞానుల్ని, శైశవావస్థలో ఉన్న వాళ్ళని ఎలా కాపాడుకుంటారో అట్లా దీనులను కాపాడేటటువంటి వాడు. గురువు అంటే సాక్షాత్తు దైవమే తప్ప వేరొకటి కాదు. ఈ కంటితో చూడడానికి వీలు కాని దైవం కరచరణాదులతో కాళ్ళు చేతులతో భూమి మీద తిరిగాడితే అదే గురువు అని నమ్మాడు. సఖులు అంటే తనతో చదువుకున్న వాళ్ళు, తనతో సోదరులు అని ప్రవర్తించేవాడు. పొరపాటున సరదాకి కూడా అబద్ధం ఆడేవాడు కాడు. అంత లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధిప. అయితే ఇక్కడ ఒక అనుమానం వస్తుంది. పుట్టింది చూస్తే రాక్షస వంశంలో, పెరిగింది చూస్తే హిరణ్యకశిపుడి కొడుకుగా రాక్షసులతో కలిసి పెరిగాడు. అటువంటి పిల్లలతో కలిసి పెరుగుతున్నప్పుడు, అటువంటి వారితో కలిసి ఉన్నప్పుడు అసలు ఇన్ని మంచి గుణాలు ప్రహ్లాదుడికి ఎక్కడి నుంచి వచ్చాయి?
ఒకవేళ ఉన్నాయనుకోండి, సహవాస దోషం వల్ల రాక్షసుల పిల్లలతో తిరగని కారణం చేత ఇవన్నీ అడుగంటిపోవాలి. ఎందుకు అడుగంటిపోలేదు అన్నారు. అక్కడ ఒక ప్రధానమైన కారణం చెప్పారు. గత జన్మలలో సత్పురుషులతో ప్రహ్లాదునికి సహవాసం ఉన్నది. డబ్బు పోయినా పర్వాలేదు, ఏది పోయినా పర్వాలేదు, సత్పురుషులతో సహవాసము విడిచిపెట్టకూడదు. ఎందుకంటే సత్పురుష సహవాసం ఈ జన్మలో కాదు, జన్మాంతరములో ఎందు కూడా మనని కాపాడుతుంది. సత్పురుషులతో సహవాసమున్న కారణం చేత ఉత్తమ గుణములు ఏర్పడమే కాకుండా ప్రహ్లాదుడు ఎప్పుడూ వాటిని మరిచిపోకుండా ఉండగలిగాడు. ప్రహ్లాదుడు నిజానికి రాక్షస బాలురందరినీ కూర్చోపెట్టి వాళ్ళందరికీ కూడా భగవద్భక్తి గురించి, కాలస్వరూపంగా భగవంతుడు ఉండే విధానం గురించి, జీవితము ఎంత బుడగలాంటిదో, జాగ్రత్తగా ఉండి జీవితాన్ని సద్వినియోగం చేసుకోకపోతే జీవుడు ఎలా పతనమైపోతాడో రాక్షస బాలురందరికీ చెప్పాడు. చెప్తే వాళ్ళందరికీ ఆశ్చర్యం వేసింది. నువ్వు మాతో కలిసి పుట్టావు, ఇక్కడే పెరిగావు, ఇక్కడే ఉంటున్నావు, నీకు ఎలా తెలిసే ఈ విషయాలు, నీకు ఎలా గుర్తున్నాయని అడిగారు. అడిగితే అప్పుడు ప్రహ్లాదుడు ఒక రహస్యం చెప్పాడు. ఇది నరసింహస్వామి సన్నిధిలో మనందరం కూడా తెలుసుకుని గుర్తుపెట్టుకోవలసిన విషయం. నిజానికి నేను రాక్షస బాలుడిగా ఇవన్నీ తెలుసుకునే అవకాశం లేదు. మా నాన్నగారు తపస్సు చేసుకోవడానికి వెళ్ళే సమయానికి మా అమ్మ గర్భిణి, నేను మా అమ్మ కడుపులో ఉన్నాను. దేవేంద్రుడు, ఇది హిరణ్యకశిపుడు తపస్సు చేసుకుంటున్న సమయం, హిరణ్యకశిపుడి భార్య లీలావతి గర్భంలో హిరణ్యకశిపుడి తేజస్సు పెరుగుతోంది. ఆ పిల్లవాడు బయటికి వస్తే ఏ ఉపద్రవం వస్తుందో, మళ్ళీ ఎంత పెద్ద రాక్షసుడు అవుతాడో, అందుకని నేను అమ్మ కడుపులో ఉండగానే వాణ్ణి సంహరించేస్తానని ఆ పిల్లవాడు తన చేతిలో మరణించాలని లీలావతిని బంధించి తీసుకుపోతున్నాడు. నారదుడు ఎదురొచ్చి దేనికి ఆవిడ్ని బంధించి తీసుకెళ్తున్నావు అన్నాడు. ఆవిడ జోలికి వెళ్ళను, నాకు వదిన గారు అవుతుంది, కానీ ఆమె గర్భంలో హిరణ్యకశిపుడి తేజస్సు ఉంది, పిల్లవాడు పుట్టగానే సంహరించి ఆవిడ్ని వదిలేస్తానన్నాడు. నారదుడు అన్నాడు, నీ తరం కాదు, వాడు విశేషమైన భక్తి తత్పరుడు, భక్తి కవచం లాంటిది. ఆ భక్తి మనిషి పొంది ఉండగా ఏ ఆపద చెనకదు, కాపాడి తీరుతుంది. కాబట్టి నువ్వు సంహరించలేవు. ఆ లీలావతిని నాతో పంపించు, నా ఆశ్రమానికి తీసుకెడతానన్నాడు. ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి ఇంద్రుడు వదిలిపెట్టేశాడు. లీలావతిని నారదుడు తన ఆశ్రమానికి తీసుకెళ్ళి కూర్చోపెట్టి వేదాంతాన్ని బోధ చేశాడు. నిజానికి అది ఎవరికి చెప్పాడు అంటే ఆ కడుపులో ఉన్నటువంటి బిడ్డకి చెప్పాడు. అయితే ఇది నిజమేనా, అట్లా ఉంటుందా అని మీరు అనుకోక్కర్లేదు. నా స్వానుభవంలో ఒక సంఘటన చెప్తాను, అది మీరు నా గొప్ప కోసం చెప్పాను అని అనుకోవద్దు. నేను జరిగే యథార్థం గురించి చెప్తున్నాను తప్ప అదేదో నా గొప్పతనం అని చెప్పుకోవడానికి కాదు. ఒకసారి నా దగ్గరికి అమెరికా నుంచి ఒక తల్లి వచ్చింది. ఓ చిన్న పిల్లవాడిని తీసుకొచ్చింది. వాడు పాకుతున్న వయస్సులో ఉన్నాడు, చాలా ముద్దుగా ఉన్నాడు. తీసుకొచ్చి, నాకు అసలు గర్భం నిలబడుతుంది అనుకోలేదండి, ఏదో కష్టం వల్ల గర్భం నిలబడింది, నేను గర్భంతో ఉన్న నాళ్ళు మీ ఉపన్యాసాలే వినేదాన్ని, ఆ తర్వాత నాకు పిల్లాడు పుట్టాడు, వీడు పాలు తాగకపోతే మీ ప్రవచనం పెడితే వింటూ పాలు తాగుతాడు, వీడికి మీ కంఠం అంత పరిచయం, వీడిని ఒక్కసారి మీకు చూపిద్దామని మా పుట్టింటికి వచ్చాను హైదరాబాదు, మిమ్మల్ని చూపించాలని తీసుకొచ్చానండి అన్నాడు. అప్పటికి ఆ పిల్లవాడు నిద్రపోతున్నాడు. నా భార్య వాడిని తీసుకుని, పాపం ఆ తల్లి ఎంతసేపు ఊళ్ళో పెట్టుకుంటుందని తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టింది. వాడు నిద్ర లేచాడు. వాళ్ళ అమ్మ వాడిని ఎత్తుకుంది. వాడు అల్లరి చేస్తుంటే వాడిని కింద దింపింది. వాడు తిన్నగా పాక్కుంటూ నా దగ్గరికి వచ్చాడు. నేను ఎదురుగుండా కూర్చుని ఆ తల్లితో మాట్లాడుతున్నాను. వాడు తిన్నగా పాకుతూ నా దగ్గరికి వచ్చి మెల్లిగా నా పాదాలు పట్టుకుని, కాళ్ళు పట్టుకుని, మోకాళ్ళు పట్టుకుని లేచి నించున్నాడు. నించుంటే నేను వాడిని ఎత్తి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను. వాడు నా నోటి మీద ఇలా చేత్తో తడుగుతున్నాడు. నేను వాడి చేయి తీయ, వాడి నోటి మీద చేత్తో తడవా. నేను ఎందుకమ్మా వీడు ఇలా చేస్తున్నాడని అడిగాను. ఆ తల్లి నాతో అంది, వాడు నా కడుపులో పడినప్పటి నుంచి ఇవాల్టి వరకు వాడు మీ ప్రవచనాలే వింటున్నాడు, మొట్టమొదటిసారి మిమ్మల్ని చూశాడు,
ఓ ఈ కంఠంలోంచి వచ్చిన మాటవా నేను ఇన్నాళ్ళ నుంచి వింటున్నానని వాడు మీ నోరు తడుగుతున్నాడు. అది వాడు ప్రేమతో చేస్తున్న పని అంది. నేను ఆశ్చర్యపోయాను. ఈ మధ్య నేను శ్రీకాకుళం ప్రవచనాలకు వెళ్ళా. డాక్టర్ హర్షవల్లి గారని ఒక డాక్టర్, గైనకాలజిస్ట్, ఆవిడ మిగిలిన డాక్టర్స్తో కలిసి ఇప్పుడు ఒక పెద్ద సంస్థ నడుపుతున్నారు. ఆవిడ నాతో ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు. 4వ నెల దాటిన తర్వాత గర్భంతో ఉన్న స్త్రీ ఉద్వేగభరితమైనటువంటి విషయాలు యూట్యూబ్లో అదే పనిగా చూస్తే ఎట్టి పరిస్థితులలో మాట వినని పెంకి పిల్లలు పుడుతున్నారండి. దాని మీద రీసెర్చ్ ఫలితాలు ఇలా ఉన్నాయి. అందుకని నా దగ్గరికి వచ్చే గర్భిణీ స్త్రీలకు వైద్యం చేయడమే కాదు, నేను సాయంకాలం పూట్ల శాస్త్రీయ సంగీతం, మంచి మాటలు, మంచి విషయాలు చూపించడం, వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళు అశాంతి పొందకుండా వాళ్ళకి శాంతినివ్వడం, వాళ్ళకి కొంత పేదవాళ్ళైతే ఆహారం ఇవ్వడం, ఇట్లాంటివి చేసి నేను ఈ దేశానికి చెయ్యగలిగిన సేవ, మూర్ఖులు పుట్టకుండా మంచి పిల్లలు పుట్టేటట్టుగా నా వంతు సేవ చేస్తున్నాను గురువుగారు. తల్లి కడుపులో ఉండగా ఏది ఆలోచిస్తుందో బిడ్డ అటువంటి పంథాలో బుద్ధిని పొందుతాడు అని చెప్పారు. అంటే వైద్యులు కూడా అంగీకరిస్తున్నారు. ప్రహ్లాదోపాఖ్యానంలో చెప్పిన విషయం ఏదుందో అది ఇవాళ వైద్యులు కూడా అంగీకరిస్తున్న విషయం. నారద మహర్షి లీలావతిని కూర్చోపెట్టి వేదాంతం చెప్పినప్పుడు నిజానికి లోపల పెరుగుతున్న పిండాన్ని ఉద్దేశించి చెప్పాడు. ఆ పిండానికి వినపడింది. అందులో చెప్తున్నవాడు సామాన్యుడు కాడు, దేవర్షి. ఆయన సంకల్పం ప్రకారం పైకి లీలావతి వింటున్నా లోపల పిండం వింది. ప్రహ్లాదుడు బయటికి వచ్చేశాడు, లీలావతి మరిచిపోయింది. కానీ ప్రహ్లాదుడికి మరుపు పుట్టలేదు. ఎందుకు పుట్టలేదు అంటే ప్రహ్లాదుడే రాక్షస బాలురతో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, నాకు భాసిల్యుడు మునిమతమంతయు బుల్లంబున మరపు పుట్టడొకనాడైనన్. అంటే నాకు ఆనాడు నారద మహర్షి ఏది చెప్పారో అది నేను కించిత్ కూడా మరిచిపోలేదు. ఎందుకు మరిచిపోలేదు అంటే ఒక్కటే కారణం, నేను మరిచిపోకూడదని సంకల్పం చేసి గురువుగారు చెప్పారు. గురువుగారి అనుగ్రహం నాకు గుర్తుండిపోయింది, దైవానుగ్రహం నాకు గుర్తుండిపోయింది. అంటే గురువుల అనుగ్రహం, దైవానుగ్రహం ఎంత గొప్పవో మనకు అర్థమవుతుంది. అటువంటి స్థితిలో ప్రహ్లాదుడికి జ్ఞాపకం ఉండిపోయింది. నరసింహస్వామి వారి అవతారానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే నిజానికి ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడిని ఎదిరించాడు. నరసింహుడి యొక్క గొప్పతనాన్ని కాదు, భగవంతుని యొక్క గొప్పతనాన్ని చెప్పాడు. ఎన్నో పద్యాలు, అందులో పోతన గారి తెలుగు పద్యాలు తెలుగువారి నోట అలా నాంతూనే ఉంటాయి, అంత ప్రఖ్యాతి చెందినవి. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు పోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికలతూగు రాయంచజనునే తరంగిడులకు లలిత రసాల పల్లవ కాదియై చొక్కు కోయిల జనునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమీ రీతి ఇతర విషయంబు చెరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అంటాడు. ఎక్కడో మందార వృక్షం అని, మందార వృక్షం అంటే మన భూమి మీద ఉండే మందార వృక్షం కాదు, కల్పవృక్షాలలో మందారము ఒకటి. మందారము, పారిజాతము, సంతానము, నవమల్లికము, నీలోత్పలము అని 5 కల్పవృక్షాలు. అందులో ఆ మందారము అన్న కల్పవృక్షానికి పూసిన పువ్వులలో ఉండేటటువంటి తేనె తాకడానికి అలవాటు పడిపోయిన తుమ్మెద ఎప్పుడైనా వెళ్ళి ఉమ్మెత్త పువ్వు మీద వాలుతుందా? వాలదు. అట్లాగే మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు పోగునే మదనములకు నిర్మల మందాకిని వీచికలతూగు రాయంచచనునే తరంగిణులకు ఆకాశగంగా తరంగాల మీద తేలియాడేటటువంటి హంస, రాజహంస వీధులలో ఉండే మురుగుడు కాలవలలో ఈదమంటే ఈత్తుందా? ఈదదు. లలిత రసాల పల్లవ కాదియై చొక్కు కోయిల జనుని కుటజములకు లేత మామిడి చిగుర్లు తిని చక్కటి పాట పాడేటటువంటి కోయిల అడవి మల్లెల దగ్గరికి వెళ్ళమంటే వెడుతుందా? వెళ్ళదు. పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోర కమరుగునే సాంద్ర నిహారములకు
పౌర్ణమి నాడు ఛిద్రబింబంలోంచి వచ్చేటటువంటి కిరణములలో ఉన్న అమృతాన్ని త్రాగి బ్రతకడానికి అలవాటు పడిపోయిన చకోర పక్షి పొగమంచు దగ్గరికి వెళ్ళి ఆ పొగమంచు తాగమంటే తాగుతుందే. అరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్త మీరీతి ఇతర విషయంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. భగవంతుని యొక్క పాదముల నుండి స్రవించేటటువంటి మందార మకరంద పానమునకు ధ్యానములో అలవాటు పడిపోయిన భక్తుడు ఇతర విషయముల జోలికి వెళ్ళమంటే ఎలా వెడతాడు? కంజాక్షునకు కాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రికాక వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కగాగా హరిపూజనము లేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్వికాక కమలేశ చూడని కన్నులు కన్నులే తనుకుడ్యచాల రంధ్రములు కాక చిక్రి చింతలేని జన్మంబు జన్మమే తరళ చలిదనుద్భుతంబు కాక విష్ణుభక్తి లేని విభుదుండు విభుదుడే పాదయుగము తోడి పశువుగాక. ప్రహ్లాదుడు చెప్పిన మాటలు నిత్యస్మరణీయాలు, మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవలసినవి. చర్మం కొంచెం ఇలా పక్కకి ఒత్తిగిలిందనుకోండి, పుండుపడి కాస్త చర్మం రేగిందనుకోండి, ఆ రక్తం మాంసం తినేయడానికి ఈగలు పురుగులు అన్నీ వాళ్తాయి. లోపల అంత రక్తం, అంత మాంసం, ఎముకలు, మజ్జ, శుక్ల, మేధ ఇన్ని ఉండి పుల్ల కంపుతో ఉన్న అవేవీ కనపడకుండా ఇంత అందంగా ఉండేటట్టు దాన్ని తోలుతో కప్పిన వాడెవరు? నాకొక గజం గుడ్డ ఇచ్చి దీన్ని 6 గజాలకి సరిపోయేటట్టుగా చుట్టండి అంటే చిరిగిపోతుంది. నేను పసితనంలో ఉన్నప్పుడు ఏ చర్మంతో వచ్చానో పెద్దవాడినై 6 అడుగుల ఎత్తు పెరిగినా కూడా అదే చర్మం సాగింది తప్ప కొత్త చర్మం తెచ్చి నేను అంటించుకోలేదు. ఎవరు పెట్టారు ఆ చర్మం? ఎవరు నా ఊపిరి తీసినవాడు? ఎవరు రక్తం సమాన వేగంతో తిప్పినవాడు? ఎవడు నేను తిన్న ఆహారాన్ని రాత్రి నిద్రపోతే జీర్ణం చేసినవాడు? ఎవరు నిరంతరం నన్ను పొదిమి పట్టి కాపాడుతున్నవాడు? అటువంటి వాడి గురించి 4 మాటలు చెప్పడానికి మాత్రం నోరు ఉపయోగపడకపోతే, ఆయన నామం చెప్పడం కష్టమైపోతే అది తోలుతో చేసిన ఢక్కా తప్ప దానివల్ల ఉపయోగం ఏముంది నాన్న అని అడిగాడు. కంజాక్షునకు కాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రికాక వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కకాక హరిపూజనము లేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్వికాక. పరమ ప్రీతితో తెల్లవారగానే కాసేపు కూర్చొని సంతోషంగా ఆయన పూజ చెయ్యడానికి పనికిరాని చెయ్యి కొయ్య తెడ్డు తప్ప దానివల్ల ఉపయోగం ఏమిటి? గోడకి కన్నాలు ఎలా ఉంటాయో ఈ కళ్ళు కూడా అట్లాంటివి. భగవంతుని యొక్క దర్శనంలో సంతోషం పొంది ఆయన్ని దర్శించడానికి ఉపయోగపడని కన్నుల వలన ఉపయోగం ఏమిటి? నాన్న, భక్తి ప్రధానం. ఆ భక్తి ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదు, దానికి ముహూర్తాలు ఉండవు నాన్న. గృహప్రవేశం చేయాలంటే ముహూర్తం పెట్టుకుంటారు, శంకుస్థాపన చేయాలంటే ముహూర్తం పెట్టుకుంటారు. నేను భక్తిగా ఉండడానికి ముహూర్తాలు ఉండవు. అది భగవంతుడి అనుగ్రహంతో రావాలి. అచ్చపు చీకటం పడి గృహవ్రతులై విషయప్రయుష్టులై చచ్చుచు పుట్టుచున్ మరల చెర్విత చెర్విణులైన వారికించెచ్చర పుట్టునే పరులు చెప్పిననైన ఏమిచ్చిననైన నిజేచ్ఛనైన కానలకు ఏగిననైన హరిప్రబోధములు. వాడికి ఎంత చెప్పండి, ఏమివ్వండి, ఎక్కడికి తీసుకెళ్ళండి, వాడికి భక్తి వంట పడుతుందా? దానికి అదృష్టం ఉండాలి, దానికి ఈశ్వరానుగ్రహం ఉండాలి నాన్న. ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపలంతెళ్ళక వీరు నేమను మతిభ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నాతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చితారల వినుండుట మీలు నిశాచరగ్రణి. ఇల్లు అన్న చీకటి నూతిలో పడిపోయి ఎంతసేపు నేను బాగుండాలి, వాళ్ళు ఏమైనా పర్వాలేదు, నేనుగా అనేక నాదులు, నా కొడుకు, నా కోడలు, నా కూతురు, నా అల్లుడు, నా మనవలు, నా ఇల్లు, వీళ్ళు బాగుండాలి, ఇతరులు ఏమైపోయినా పర్వాలేదు అనుకోవడం మర్యాద నాన్న? అట్లా అనుకోకూడదు కదా. ఇందులో ఏ పదార్థం ఉందో అందులోనూ అదే పదార్థం ఉంది. ఇందులోంచి ఏది వెళ్ళిపోతే శవం అయిపోతుందో అందులోంచి అది వెళ్ళిపోతేనే శవం అయిపోతుంది. అయినప్పుడు అందరి యందు అది చూసిన నాడు కదా నా సార్థక్యం అని చెప్పి
వజ్జలు నేర్పిన ఈ మది మజ్జాతుడవైన నీకు మరి ఎవ్వరి చేను జాలమయ్య బాలక తజ్జనులం పేరు కొనుము తగనామ్రోలన్. గురువులు చెప్పని ఈ విషయాలు నీకెవరు నేర్పారా, వాళ్ళ పేరు చెప్పు అన్నాడు హిరణ్యకశిపుడు. అంటే ప్రహ్లాదుడు అంటాడు, చదివించిరి నలుగురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. నాకు గురువులు ఎన్నో నేర్పారు, అర్థశాస్త్రం నేర్పారు, ధర్మశాస్త్రం నేర్పారు. నాన్న చదువులకు చదువు ఎవరో, చదువుల సారం ఎవరో అది నేను చదువుకున్నాను నాన్న అన్నాడు. ఎవరు చదువులకు సారం? అక్షర రూపంగా ఉండేవాడెవరు? ఆయనే. శబ్దస్వరూపంగా ఉండేవాడెవరు? ఆయనే. 84 లక్షల జీవరాశులకు లేని మాట మనిషికి ఇచ్చినవాడెవరు? ఆయనే. ఆ మాటల చేత అవతలవాడి అజ్ఞానం పోయేటట్టుగా చేస్తున్నవాడెవరు? ఆయనే. అక్షరమై ఆ అక్షరముల చేత వాంగ్మయమై వాంగ్మయము ద్వారా సమస్తము తెలియబడేటట్టుగా చేస్తున్నవాడెవరు? ఆయనే. అన్నీ ఆయనే. నేను ఎంత పెద్ద చదువుకున్నా చదువుల ద్వారా నేను చదువుకున్నది ఏదంటే ఆయన గురించే. ఒక ఆయన గణిత శాస్త్రం చాలా బాగా చదువుకున్నాడు. ఆయన నాకు ఎన్నో లెక్కలు తెలుసు, ఎన్నో అంకెలు తెలుసు, ఎన్నో సంఖ్యలు తెలుసు అనుకునేవాడు. ఒకరోజు ఆయన సముద్రపు ఒడ్డుకి వెళ్ళాడు. మనవాడు ఆయనతో ఆడుకుంటూ తాతగారు మీరు పెద్ద గణిత శాస్త్రజ్ఞులు అంటారు కదా, ఈ సముద్రపు ఒడ్డుని ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో లెక్క పెట్టగలరా అన్నాడు. ఆ తాతగారు ఒక్క క్షణం ఆగి, నేను ఎంత పెద్ద గణిత శాస్త్రజ్ఞుడినైనా ఈశ్వరుడు ఈ ఊళ్ళో ఇక్కడ ఉన్న ఈ అంతర్వేది సముద్రపు ఒడ్డున ఉన్న ఇసుక రేణువులు లెక్క పెట్టడానికి నా గణిత శాస్త్రం సరిపోలేదు. ఈశ్వరుడే గొప్ప. నేను చదువుకున్న చదువు కన్నా చదువులకు చదువైన వాడు గొప్ప అని తెలుసుకున్నాడు. తన చదువు దేనికి పనికొచ్చింది అంటే ఈ చదువుకి చదువు ఆయన అని నేను తెలుసుకున్నానన్నాడు ప్రహ్లాదుడు. అటువంటి ప్రహ్లాదుణ్ణి ఒక ప్రశ్న వేశాడు హిరణ్యకశిపుడు. ఎవరి ధైర్యం చూసుకొని నువ్వు ఇలా ఉండగలుగుతున్నావురా? నిన్ను ఏది చేసినా నీకు ఏ విధమైనటువంటి అపకారము జరగట్లేదు. లోకంలో ఏ తండ్రి అయినా కొడుకుని కాపాడుకోవాలనుకుంటాడు. విచిత్రం ఏమిటంటే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి ఎలా చంపేద్దామని ప్రయత్నం చేశాడు. ఎంత ప్రయత్నం చేశాడంటే ఏది చేసి చంపచ్చో అన్ని ప్రయోగాలు ఆ పిల్లవాడి మీద ప్రయోగించాడు. చిట్ట చివరికి తనే చెప్పుకున్నాడు. చాలా విచారం పొందాడు. దేనికి విచారం పొందాడంటే ప్రపంచంలో ఏ తండ్రి పొందని విచారం. ఇన్ని చేసినా కొడుకు చచ్చిపోవట్లేదు. లోకంలో ఏ తండ్రి అయినా కొడుకు బాగుండాలి, కొడుకు చేతుల మీద తాను వెళ్ళిపోవాలని కోరుకుంటాడు. హిరణ్యకశిపుడు తను ఏం చేసినా ప్రహ్లాదుడు మరణించట్లేదని ఏడ్చాడు. ముంచితి వార్ధులను గదల మృత్తితి శైలతటంబులందు ద్రుబ్బించితి శస్త్రరాజి పొడిపించితి మీద నిభేంద్ర పంక్తి రొప్పించితి ధిక్కరించితి శపించితి ఘోర దమగ్నులందు తోయించితి పెక్కుపాట్ల నలయించితి చావడిదేమి చిత్రమో అన్నాడు. ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి సముద్రంలో ముంచేశాను. 1 గంట సేపు చచ్చిపోవాలి కదా. వాడు నవ్వుతూ లేచాడు. పర్వత శిఖరాల మించి కిందకి దొర్లించేశాను. కిందకి దొర్లిన తర్వాత వాడిని శూలాలు పెట్టి పొడిపించాను. పెద్ద పెద్ద ఏనుగుల చేత తొక్కించాను. అరణ్యాలు అంటుకుపోయి కాలిపోతుంటే అందులోకి విసిరించాను. ఆ పైన రకరకాల భయంకరమైన వేషాలు ఇంద్రజాలం చేత పొంది వాడిని భయపెట్టాను. శపించాను, ధిక్కరించాను, ఖడ్గాలతో నరికించాను. ఏది చేసినా చావడిదేమి చిత్రమో. పిల్లవాడు చనిపోవట్లేదని తండ్రి బెంగపెట్టుకున్నాడు. ప్రహ్లాదుడి గొప్పతనం ఏమిటో తెలుసా? కంచి కామకోటి పీఠాధిపతులు 68వ పీఠాధిపతులు నడిచే దేవుడిని పేరుగాంచిన మహాపురుషులు ప్రాతస్మరణీయులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు చెప్పుకుంటూ ఉండేవారు, నాకు ప్రహ్లాదుడి యొక్క సర్వప్రాణి మిత్రత్వం అంటే ఎంతో ఇష్టము అంటూ ఉండేవారు. ఆయన అన్ని ప్రాణుల ఎడల మిత్రత్వమే, ఎవ్వరిని ద్వేషించేవాడు కాదు. ఎందుకు ద్వేషించేవాడు కాదు అంటే అన్ని ప్రాణుల యందు విష్ణువుని చూశాడు. మనం తెల్లవారిడేస్తే మంత్రపుష్పం చెప్తున్నప్పుడు ఏం చెప్తాం? అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్యనారాయణ స్థిత దృశ్యతే శ్రూయతేపి వా. కనపడుతున్న దాంట్లో వినపడుతున్న దాంట్లో లోపల బయట అంతా విష్ణువే ఉన్నాడు అంటాం.
అంతటా విష్ణువే ఉన్నాడు అన్నప్పుడు అందరినీ ప్రేమించగలగాలి కదా. అది ప్రహ్లాదుడికి వచ్చింది. అది విచిత్రం. ఆయన ఎవరిని ద్వేషించల. తన్ను నిశాచరుల్ పొడువ ఆ రాక్షస కుమారుడు మాటిమాటికో పన్నగశాయి ఓ ధనుజభంజన ఓ జగదీశ ఓ సర్వాపన్న శరణ్యయంచు నుతించు కాని తాకన్నుల నీరుతాడు భయకంప సమేతుడు కడుభూవరా అన్నారు. శూలాలు పట్టుకొచ్చి పొడి చేస్తుంటే, కత్తులు పెట్టి నరికేస్తుంటే, గదలు పెట్టి కొడుతుంటే ఆ గదలలో, కత్తులలో, శూలాలలో విష్ణువుని చూశాడు. పొడి చేస్తున్న వాళ్ళని చూశాడు. ఒక్క నారాయణుడు మాత్రమే అంతటా కనపడేవాడు. కనపడి ఆ గదలో విష్ణువే, కత్తిలో విష్ణువే, పొడి చేస్తున్న వాళ్ళు విష్ణువే, సంతోషంగా అంతటా నా స్వామి అని ఓ జగదీశ ఓ సర్వాపన్న శరణ్య ఓ అఖిలపావనయంచు నితించుకా నితాకన్నుల నీరుతాడు భయకంప సమేతుడు కడుభూవరా. అసలు అట్లాంటి భక్తుడు ఉంటాడా లోకంలో? అందులో రాక్షసుల్లో. పోనీ ఋషికుమారుడు కూడా కాడు. అందుకే నరసింహస్వామికి ప్రహ్లాదుడంటే అంత ప్రీతి. కాబట్టి ఇంత భక్తిగా ఉండేవాడు. పోని తండ్రి ఇన్ని బాధలు పెడుతున్నాడని ఒక్కనాడు కూడా తండ్రి మీద కోపగించడం కానీ, తండ్రి మీద విసుక్కోవడం కానీ ఎన్నడూ చేయలేదు. ఎంత భక్తితో, ఎంత ప్రేమతో ఉండేవాడంటే గురువులు చెప్తున్నది తప్పు, రాక్షసనీతి చెప్తున్నారని తెలిసిన ఎప్పగిది వారు చెప్పిన అప్పగిదిని చదువు కాని తానిట్టిట్టని ఆక్షేపించడు తానన్ని నిరూపించిన మిథ్యలనచు నిరూఢమనీషన్. ఇవన్నీ తప్పు. మనకి కేవలం స్వార్థం నేర్పుతున్నారు, రాక్షస నీతి నేర్పుతున్నారని తెలిసిన గురువులను వ్యతిరేకించేవాడు కాదు. గురువులు చెప్పింది చదువుకునేవాడు, లోపల భక్తితో ఉండేవాడు. గురువులను ద్వేషించేవాడు కాదు. తండ్రి ఇన్ని ఇబ్బందులు పెడితే పారడు లేచి దిక్కులకు బాహువులొడ్డడు బంధురాజిలో దూరడు ఘోరకృత్యమని దూరడు తండ్రిని మిత్రసంఘముంజీరడు మాతృసంఘము వసించు సువర్ణ గృహంబులోని కిందారడు కావరేయనడు తాపమునందడు కంటకింపడు. అసలు అట్లాంటి వాడు భాగవతం మొత్తం మీదే ఎక్కడ దొరుకుతాడు అసలు అటువంటి భక్తుడు? అటువంటి భక్తుడు ఎక్కడ కనపడడు. అటువంటి భక్తుడై ఉండడం ఆశ్చర్యకరమైనటువంటి విశేషం ప్రహ్లాదుడి విషయంలో. ఆయన గొప్పతనం ఏమిటంటే అలా కొడుతుంటే పిల్లలు పారిపోవాలి. పారడు లేచి దిక్కులకు అటు ఇటు పారిపోడు, బాహువులొడ్డాడు, ఇలా చేతులు అడ్డు పెట్టి రక్షించుకునే ప్రయత్నం చేయడు. ఎందుకంటే కత్తిలో విష్ణువు కనపడతాడు, నమస్కారం పెట్టి నారాయణ అంటుంటాడు. బాహువులొడ్డాడు, బంధురాజిలో దూరడు, బంధువుల దగ్గరికి పరిగెత్తాడు. ఘోరకృత్యమని దూరడు తండ్రిని, నాన్నగారు ఇదేం పనండి, ఇలా నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు అని తండ్రిని ధిక్కరించాడు. మిత్రసంఘముంజీరడు, స్నేహితుల దగ్గరికి దూరిపోడు. మాతృసంఘము వసించు సువర్ణ గృహంబులోనికి దారడు, తల్లులు ఉండేటటువంటి బంగారు మేడలలోకి దూరడు. బాధపడడు, దుఃఖపడడు, శపించడు, అంత సంతోషంగానూ గడిపేస్తున్నాడు. ఈ పిల్లవాణ్ణి ఎలా సంహరించాలన్నది హిరణ్యకశిపుడికి అంతుపట్టక పిల్లవాణ్ణి పిలిచి అడిగాడు, అసలు నీకెవర్రా బలమని అడిగాడు. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకున్ బలమెవ్వడు ప్రాణులకును బలమెవ్వండట్టి విభుడు బలమసురేంద్ర అన్నాడు ప్రహ్లాదుడు. నాన్న, మీకు ఇంత బలం ఉండడానికి కారణం ఎవరో, నాకు ఈ బలం ఎక్కడిదో, బ్రహ్మాదులకు బలమివ్వడో, బలం లేని వాడికి తక్కువ బలం ఉండడానికి కారణమైన వాడెవరో వాడే నాకు బలం నాన్న అన్నాడు. హిరణ్యకశిపుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. బురే, వాడు నిన్ను కాపాడుతున్నాడు అంటున్నావు కదా, ఇప్పుడు ఆ కాపాడుతున్నవాడు ఎక్కడున్నాడు రా చెప్పన్నాడు. ఇందుగలడందులేడిని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే. నరసింహస్వామి వారి దర్శనానికి ఉన్న గొప్పతనం ఇది. ఎందుకనంటే ప్రహ్లాదుడు అన్నాడు, పిచ్చి నాన్న, ఎక్కడున్నాడు విష్ణు అని అడుగుతావు ఏమిటి? విష్ణు అంటే ఏమిటి? వ్యాపకత్వం. విశ్వముగా ఉన్నవాడు విష్ణువు. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభు. విశ్వం విష్ణు. ఈ కనపడేటటువంటి విశ్వమంతా విష్ణువే. ఆయన కానిదేమిటి?
ఆయన ఎక్కడున్నాడంట ఏంటి, ఆయన కానిదేం లేదు, అంతటా ఉన్నాడన్నాడు. ఇప్పుడు పిల్లవాడు పరమ భాగవతోత్తముడు భక్తుడు ప్రహ్లాదుడు అంటున్నాడు, అంతటా ఉన్నాడు విష్ణు అంటున్నాడు. తండ్రి రాక్షసుడు ఆయన ఏమంటున్నాడు, ఎక్కడా లేడంటున్నాడు. ఇప్పుడు లేడంటున్నవాడు ఎక్కడున్నాడో చూపించన్నాడు. ఎక్కడ లేడు అంతటా ఉన్నాడన్నాడు. హిరణ్యకశిపుడు అయితే ఇందులో ఉన్నాడా అని ఇలా వేలు తిప్పుతూ ఎక్కడైనా చూపించవచ్చు. ఎక్కడైనా చూపించినప్పుడు అక్కడ నుండి రాలేదనుకోండి, తనని నమ్ముకున్న భక్తుడు వమ్మైపోతాడు, భక్తుడి మాట పోతుంది. భక్తుడి మాట నిలబెట్టడం కన్నా భగవంతుడికి గొప్ప విషయం ఇంకొకటి ఉండలేదు. ఎందుకనంటే భగవంతుడు అవతారం ఎత్తితే భక్తుడి కొరకు మాత్రమే. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరమ భాగవతోత్తములైన వారి కోసం నేను అవతారం తీసుకుంటానన్నాడు. ఇప్పుడు ప్రహ్లాదుడు ఇక్కడ ఉంటాడు అని చెప్పిన తరువాత అందులోంచి స్వామి రాకపోతే ఒక రూపంతో, అప్పుడు ప్రహ్లాదుడి మాట వమ్మైపోయింది. అందుకని ప్రహ్లాదుణ్ణి రక్షించుకోవడానికి రావచ్చు. కానీ శంఖచక్ర గదాపద్మాలు పట్టుకుని పట్టు పీతాంబరం కట్టుకుని వచ్చాడనుకోండి విష్ణువుగా, సంహరించడం కుదరదు. ఎందుకని బ్రహ్మగారు వరం ఇచ్చారు. గాలిన్ కుంభిని అగ్ని అంబుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములం తమప్రబల భూరిగ్రాహ జంతో మృగ వ్యాళాదిచ్చ నరాది జంతు కలహవ్యాప్తిని సమస్త అస్త్ర శస్త్రాళిన్ మృత్యువు లేని జీవితము లోకాధీశ ఇప్పింపవే అంటే తథాస్తు అన్నాడు. పృథ్వీలో కాదు, నీటిలో కాదు, నిప్పులో కాదు, అగ్నిలో కాదు, ఆకాశంలో కాదు, రాత్రి కాదు, పగలు కాదు, పైన కాదు, కింద కాదు, ప్రాణమున్నది కాదు, ప్రాణము లేనిది కాదు, అస్త్రము కాదు, శస్త్రము కాదు, పన్నకము కాదు, దేవత కాడు, రాక్షసుడు కాడు, ఇటువంటి రూపంతో రావాలి. అంటే అటు బ్రహ్మగారిచ్చిన మాట నిలబెట్టాలి, ఇటు ఎక్కడ హిరణ్యకశిపుడు వేలు పెడితే అక్కడి నుంచి రావాలి. రాకపోతే ప్రహ్లాదుడి మాట పోతుంది. వీటన్నింటికి మినహాయింపుగా వచ్చి హిరణ్యకశిపుడిని సంహరించకపోతే బ్రహ్మగారిచ్చిన మాట పోతుంది. విష్ణువు కేవలము ఉగ్ర నరసింహం అని ఎలా అనుకుంటారు? ఆయన అంత ఆలోచనతో ఇద్దరు భక్తుల యందు, అటు కొడుకు బ్రహ్మగారు, ఆయన నాభికమలంలోంచి పుట్టాడు. ఇప్పుడు మీరు చూశారు కదా, లోపల రంగనాథస్వామి ఉన్నారు. రంగనాథస్వామి ఓ పక్కకి తిరిగి పడుకుంటే ఆయన నాభికమలంలోంచి సృష్టికర్త అయిన బ్రహ్మగారు వచ్చారు. కొడుకు మాట నిలబెట్టాలి, ఇటు భక్తుడి మాట నిలబెట్టాలి. భక్తుడు కొడుకు లాంటి వాడే. అందుకని అంత ఆలోచనతో వచ్చాడు. హరి సర్వాకృతులం కలండనుచు ప్రహ్లాదుండు భాషింప ఎందును లేడనుచు సుతుం దైత్యుండు తర్జింప శ్రీనరసింహకృతి దాల్చనచ్యుతుడు నానా జంగమస్థావరోత్కర గర్భంబులనన్నిదీశములను దండ ప్రభావంబునన్. నరసింహావతారం ఎక్కడ ఒక చోటు నుంచి కాదు, అటు బ్రహ్మగారి మాట నిలబెట్టడానికి, ప్రహ్లాదుడి మాట నిలబెట్టడానికి ఈ విశ్వమంతా ఒక పెద్ద నరసింహమైపోయింది. అయిపోయిన వాడు వ్యక్తం అవ్వాలి. ఎక్కడి నుంచి? హిరణ్యకశిపుడు ఎక్కడ చూపిస్తే అక్కడి నుంచి. ఓ స్తంభాన్ని చూపించాడు ప్రహ్లాదుడికి. ఇందులో ఉన్నాడా అన్నాడు. ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు ప్రహ్లాదుడు ఎక్కడ ఉన్నాడన్నాడో అక్కడి నుంచి రావాలి. ఫెటిల్మని చేత్తో కొట్టేటప్పటికి అది విరిగింది. అందులోంచి ప్రళయకాలంలో అగ్ని పుట్టినప్పుడు ఎటువంటి చటపట ధనులు వినపడతాయో అటువంటి పిడుగులు పడిన శబ్దం వచ్చి మిరుగుడులు మొహరించినట్టుగా పెద్ద అగ్నిజ్వాలల మధ్యలోంచి నృసింహం బయటికి వచ్చింది. వీటన్నింటికీ మినహాయింపుగా అటు నరుడుగాడు, ఇటు జంతువు కాదు, తల సింహం, కింద మనిషి, సన్నని నడు, దానికి చక్కగా మోగుతున్నటువంటి గంటలతో ఉన్నటువంటి వడ్డాణం. పాలసముద్రంలో పుట్టినటువంటి ఆ ఐరావతం యొక్క తొండం ఎలా ఉంటుందో అంత లావుగా గుండ్రంగా ఉన్నటువంటి తొడలు, మిరిసిపోతున్నటువంటి పాదములు, ఆ పాదముల అడుగున మీనము, చక్రము, చాపము, హలము అంటే నాగలి మొదలైనటువంటి దివ్య చిహ్నములు, తెల్లగా మెరిసిపోతున్నటువంటి గోళ్ళు, పచ్చటి పట్టు పీతాంబరం, పెద్ద కొండ గుహ చర్య ఎలా ఉంటుందో అంత విశాలమైనటువంటి వక్షస్థలం, కనుబొమలు ముడిబడి కళ్ళు చిట్లించి విశాలమైనటువంటి నుదురు మీద 3 రేఖలు పడి ఉండగా
3 గీతలు పడి ఉండగా పెద్ద కిరీటంతో ప్రకాశిస్తూ తల ఊపేటప్పటికీ సంధ్యాకాలంలో అస్తమిస్తున్న సూర్యుని యొక్క కిరణములు పడినటువంటి ఎర్రటి మబ్బులు ఎలా ఉంటాయో అటువంటి జూలు కదులుతుండగా ఒక్కసారి విశాలమైనటువంటి బాహువులతోటి ఆయుధములు పట్టుకుని ఆ స్తంభంలోంచి బయటికి వచ్చాడు. చూసి హిరణ్యకశిపుడు వెంటనే తలపడి యుద్ధం మొదలుపెట్టాడు. కొంతసేపు అయిన తరువాత ఈ యుద్ధం చేస్తున్న హిరణ్యకశిపుడిని మట్టు పెట్టాలని కన్నంలోంచి బయటికొచ్చి పరిగెడుతున్నటువంటి ఎలకని ఒక నాగుపాం ఎలా పట్టుకుంటుందో అలా ఒడిసి పట్టుకున్నాడు నడుం దగ్గర. పట్టుకుని బ్రహ్మగారు ఇచ్చిన వరాలన్నిటికీ మినహాయింపుగా చంపాలి. ఇంట్లో కాదు, బయట కాదు, గడప మీదకి తీసుకెళ్ళాడు. పైన కాదు, కింద కాదు, తొడల మీద పడేసుకున్నాడు. రాత్రి కాదు, పగలు కాదు, ప్రదోష వేళ. అందుకే ప్రదోష వేళలో నృసింహ దర్శనం అంత గొప్పది. తొడల మీద పడేసుకున్నాడు. ప్రాణం ఉన్నది కాదు, లేనిది కాదు, కోసేస్తే నిప్పెట్టదు, పెరుగుతుంటాయి కాబట్టి గోళ్ళు అవి పెద్దవి పెరిగిపోయి తెల్లగా మెరిసిపోతూ తీగలు చెట్లు నరికేటటువంటి కొడవళ్ళు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. ఆ చేతులు, ఆ వేళ్ళు, తౌగాళ్ళు ఎలా ఉంటాయో అంత బలంగా ఉన్నాయి. తీక్షణంగా ఒక్కసారి ఆ హిరణ్యకశిపుణ్ణి చూసేటప్పటికీ ఆయన ఒళ్ళో పడుకుని ఆ ముఖం వంక చూసేటప్పటికీ నిర్వీర్యుడైపోయాడు హిరణ్యకశిపుడు. ఆ గోళ్లతోటి పొట్ట చీల్చి నెత్తురు ధారలుగా పడిపోతుంటే ఆ ఎముకలు పగలకొట్టి ప్రేగులు తీసి మెడలో వేసుకొని హిరణ్యకశిప సంహారం చేశాడు. చేసిన తర్వాత ప్రహ్లాదుడు వచ్చి అక్కడ నిలబడ్డాడు. మిగిలిన దేవతలు ఎవ్వరూ కూడా భయపడిపోయారు దగ్గరికి వెళ్ళడానికి కూడా. ప్రహ్లాదుడు మాత్రం దగ్గరికి వెళ్ళి, స్వామి నరసింహ, నిన్ను చూసి భయపడతాననుకుంటున్నావా? నీకన్నా భయంకరమైనది ఒకటి ఉంది, అది సంసారం. దానితో పోలిస్తే నువ్వేపాటి, నువ్వు ఇలా కనపడుతున్నావు కానీ కరుణామూర్తి, నన్ను కాపాడడానికి ఇలా వచ్చావు. నా తండ్రికి ఉత్తమ గతులు కల్పించమన్నాడు. ఏనాడు నీ తండ్రి నా ఒళ్ళో పడుకున్నాడో, నా చేతుల చేత సంహరింపబడ్డాడో ఆనాడే ఉత్తమ గతులు పొందాడు. నువ్వు రాజ్యాధికారం స్వీకరించు, భోగములను అనుభవించి చిట్ట చివర నా లోకానికి చేరుకుంటావని ప్రహ్లాదుడికి వరం ఇచ్చాడు. ఆ నరసింహస్వామి అంతటా నిండిపోయినటువంటి వ్యాపకత్వ స్వరూపమైనటువంటి విష్ణువు ఒక రూపాన్ని ధరించి నిరూపణం చేసి కూర్చుంటే అదే నరసింహుడు. అందుకే నరసింహ దర్శనం అంత గొప్ప దర్శనం ఎందుకు అవుతుందంటే, అంతటా నిండిపోయినటువంటి విష్ణువుని జ్ఞానచక్షువు చేత తప్ప చూడలేరు. కానీ మాంసచక్షువు చేత చూడడానికి వీలుగా ఆయనే భక్తుడి మాట నిలబెట్టడానికి రూపం పొంది వచ్చాడు. అటు బ్రహ్మగారి మాట, ఇటు ప్రహ్లాదుడి మాట నిలబెట్టడానికి వచ్చినటువంటి అవతారం నరసింహావతారం. అటువంటి నరసింహావతారాన్ని చాలా చాలా గొప్ప అవతారాలలో ప్రథమావతారంగా భావిస్తారు. అందుకే కృతేతు నారసింహో బహు త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ శ్రీవేంకటనాయక. కృతయుగంలో నరసింహస్వామి, త్రేతాయుగంలో రామచంద్రమూర్తి, ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ, కలియుగంలో వెంకటేశ్వరుడు. ఎన్నో అవతారములున్న వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీరమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అంటారు. అన్ని అవతారములలో సర్వోత్కృష్టమైనటువంటి అవతారం నరసింహావతారం. అందున ఇటువంటి అంతర్వేది యజ్ఞభూమి యందు వెలిసినటువంటి స్వామి, సముద్ర తీరంలో వెలిసిన స్వామి, ప్రతిరోజు సుదర్శన హోమం జరిగేటటువంటి గొప్ప క్షేత్రం. హోమం జరిగి అన్ని స్వాహాకారాలతో హవిస్సు విడుతోంది అంటే స్వామి ఎంతో ప్రీతిపాత్రుడవుతాడు. అంత గొప్ప సుదర్శన హోమం జరుగుతోంది. అన్నిటిని మించి పద్మాసనం వేసుకుని కూర్చొని ఉన్నట్ట. ఇప్పుడు నాకు అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు ప్రేమతో చూపిస్తుంటే చూశాను. పద్మాసనం వేసుకుని పరమశాంతమూర్తి కూర్చొని ఊర్ధ్వబాహువుల యందు శంఖచక్రములు పట్టుకొని తానే విష్ణు స్వరూపమని నిరూపిస్తూ మీ అందరినీ నేను కాపాడతానని అభయహస్తం చూపిస్తున్నాడు. అభయహస్తం చూపించాడంటే గుర్తేమిటంటే, వేళ్ల చివర్లు ఎటువైపుకున్నాయో అటువైపుకి చూపించినట్టు. నేను మైక్ అంటే ఇలా చూపించాను అనుకోండి, వేలు చివర్లు దీన్ని చూపిస్తాయి.
పైకి చూపిస్తున్నాయంటే నేను ఇక్కడి కోరికలు కాదు, నేను మోక్షము వరకు ఇవ్వగలను అని చెప్పడానికి, సంసార సాగరమును తరణము చేయిస్తాను అని. అంత గొప్ప నరసింహక్షేత్రం, ఇంత గొప్ప అంతర్వేది. ఇటువంటి క్షేత్రంలో రోజు నరసింహస్వామి దర్శనం చేసుకునేటటువంటి మీ అందరూ కూడా పరమ అదృష్టవంతులు. ఇవాళ మాఘమాసం కృష్ణపక్షం, విశేషించి తృతీయ తిథి చాలా గొప్పది. 3వ తిథి అయినటువంటి తదియ ప్రకాశిస్తుండగా ఇవాల్టి రోజున ఇక్కడికి రావడం, అందున బుధవారం నాడు ఇక్కడ స్వామికి విశేషంగా ప్రదక్షిణాలు చేస్తారట. ప్రదక్షిణం అన్న మాటకు అర్థం ఏమిటంటే, నేను ఇలా వెళ్ళాను అనుకోండి, ఈ మైకు నాకు ఎడం పక్కన ఉంటుంది, నేను ఇలా తిరిగి వచ్చాను అనుకోండి, మైకు నాకు కుడి పక్కన ఉంటుంది. నేను ఇది చాలా చాలా గొప్పది, ఇది నన్ను అనుగ్రహించాలని కోరుకున్నాను అనుకోండి, నాకు కుడి పక్కనే ఉంచాలి. చాలా చెప్పడం కన్నా, చాలాసార్లు నామం చెప్పడం కన్నా, చాలా పూజ చేయడం కన్నా చాలా తేలిక మార్గం ఏమిటంటే, స్వామి నువ్వు నన్ను అనుగ్రహించు అని చెప్పాలి. అంటే దక్షిణం అంటే కుడి, ప్రదక్షిణం అంటే ఎడమ వైపుకి రాకుండా కుడివైపే ఉండేటట్టు చూసుకోవడం. నేను ఇక్కడ మొదలుపెట్టి ఈ మైకు చుట్టూ ఇలా తిరిగాను అనుకోండి, ఈ మైకు నా కుడివైపే ఉంటుంది తప్ప ఎడం వైపుకి రాదు. దక్షిణం అంటే కుడి, ప్రదక్షిణం అంటే ఎప్పుడూ కుడివైపుకు ఉండేటట్టుగా గుండ్రంగా తిరగడం. ఇక్కడ బుధవారం నాడు ప్రత్యేకంగా ప్రదక్షిణాలు ప్రవేశపెట్టారు అని ఇందాక నేను వస్తున్నప్పుడు చదివాను. కాబట్టి ఏ రకంగా చూసినా ఇంత గొప్ప క్షేత్రం. నా అదృష్టం ఏమిటంటే నేను కూడా ప్రదక్షిణ పురస్సరంగానే లోపలికి వెళ్ళాను, వెళ్ళి స్వామి దర్శనం చేసుకున్నాను, ఎంతో ఆనందాన్ని మూటకట్టుకున్నాను. స్వామి యొక్క అనుగ్రహం ఎటువంటిదో కూడా ప్రయాణంలో రుచి చూశాను, ఆయన అనుగ్రహాన్ని పొంది రక్షింపబడ్డాను. విశేషించి ఇవాళ ఆయన పాదముల మీద 4 వాక్సుమములు సమర్పించేటటువంటి భాగ్యం కలిగినందుకు మీరు ఇంతమంది ఎటు చూసినా మీ అందరూ భక్తజనమే. అంతమంది పాపం అలా నిలబడి ఉన్నారు, కూర్చున్నారు, కదలకుండా అంత భక్తి ప్రపత్తులతో విన్నారంటే మీ అందరూ ఎంతటి భాగవతోత్తములో. మీతో ఇవాళ గడిపగలిగినందుకు నేను ఎంతో సంతోషాన్ని పొందుతూ ఇంకా ఇంకా ఈ క్షేత్రం వృద్ధిలోకి వచ్చి పట్టుకొమ్మ కావాలని గౌరవ శాసనసభ్యులు కోరుకున్నట్టుగా ఈ దేవస్థానానికి ఇంకా ఎన్నో వసతులు ఏర్పడి తలమానికంగా గొప్ప దివ్యక్షేత్రంగా ఇంకా ఇంకా స్వామి అనుగ్రహం ఎందరికో అందాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వామి పాదారవిందములకు శిరసు తాటించి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. ఎందుకనంటే మీరంటే పావు గంటలోనో 20 నిమిషాల్లోనో ఇంటికి వెళ్ళిపోతారు, నేను ఇంకా 3 గంటలు ప్రయాణం చేస్తే తప్ప ఇంటికి వెళ్ళను. అందుకని నేను మీ నుంచి కోరుకునేటటువంటిది ఒక్కటే, నేను కిందకి దిగి కారు దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం దయచేసి నా కాళ్ళ మీద పడే ప్రయత్నం చెయ్యొద్దు. ఎందుకనంటే ఇంతసేపు ఈ లైట్లు కళ్ళల్లో పడ్డ కారణం చేత కళ్ళు కొంచెం బ్లర్ అవుతాయి. ఎవరైనా చేతులు అడ్డం పెడితే పడిపోయే అవకాశం ఉంటుంది. దయచేసి అడ్డు రావద్దని కోరుకుంటూ మంగళాశాసన పరై మదాచార్య